ध्येयमन्त्रः ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादाः महोदये। ధన్యవాదాः. నమస్తే అమ్మాయి. నమస్తే. నమస్తే. ఒక్క నిమిషం. స్టార్ట్ విత్ రావు గారు, మీరు అడిగిన డౌట్ కి నేను ఆన్సర్ చెప్పలేదు కదా. నేను మెసేజ్ చూసి చేసేసాను అనుకున్నా, బట్ చెప్పలేదు. మీరు అడిగింది ఏంటంటే సంభావనార్థే లింగ్ అని చెప్పారు మాకు మీరు. బట్ అక్కడ దీంట్లో అష్టాధ్యాయిలో కర్తరి విధి లింగ్ లో అంటున్నారు, దాంట్లో ఉన్నాయి. అది మీ డౌట్ సార్. ఒకటి సార్, లింగ్ అనేది ఒకటేనండి. లింగ్ లకారం అనేది ఒకటి. దాంట్లో రెండు రకాలు ఏమిటుంటాయంటే విధిలింగ్ అని ఆశీర్లింగ్ అని రెండు ఉంటాయి. ఆశీర్లింగ్ రూపాలు తేడాగా ఉంటాయి కొద్దిగా. సో అవి మనము చదువుకోలేదు, మనకు రావు కాబట్టి మనకు అక్కర్లేదు అవి. మనం చదువుతున్నది లింగ్ ఏదంటే విధిలింగే. అయితే ఆ విధిలింగ్ రెండు సందర్భాల్లో వాడతారండి. అది ఒకటి సంభావనార్థంగాను వాడతారు, ఒకటి విధిగా చేయవలసిన పనులకి వాడతారు. సేమ్ రూపం ఉంటుంది, దాని లింగ్ అనే అంటారు. సేమ్ అదే లింగ్ లకారాన్ని రెండు రకాలుగా వాడతారు. సంభావనార్థంలోనూ వాడతారు, అండ్ విధిగా మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసిన పనులకి కూడా దాన్నే వాడతారు. మనకి సంభావన ఏంటండి, కాంటెక్స్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే. మనం అక్కడ ఆ వాడిన దాన్ని బట్టి ప్రాయ అద్య వృష్టి భవేత్ అన్నారు అనుకోండి, అక్కడ భవేత్ సంభావనార్థంలో ఉంటుంది. రామ పాఠం పఠేత్ అన్నారు అనుకోండి, అక్కడ చదవాల్సిందే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఎందుకు రెండు రకాలుగా మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇవ్వలేదు? మీకు విధిలింగ్ అదే మీకు లింగ్ లకారం చెప్పినప్పుడు సంభావనార్థంలో అని మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా సంభావనార్థంలోనే ఎందుకున్నాయి, విధి అనే దానికి ఎందుకు ఇవ్వలేదు అంటే, బేసిక్ గా విధిగా చేయవలసిన పనులని మాక్సిమం టైమ్స్ అంటే ఒక 10 సార్లు మీరు అలాంటి వాక్యాలు చెప్పాలనుకోండి, కనీసం 6 to 7 టైమ్స్ కర్మని ప్రయోగంలోనే చెప్తారు. అంటే అది జనరల్ గా వస్తున్నటువంటి అలవాటు అన్నమాట. మన శిష్టాచారం ప్రకారం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అంటే పండితులు అందరూ చేసేది ఏదైతే ఖచ్చితంగా చేయాలో ఆ మస్ట్ అండ్ షుడ్ గా మస్ట్ డూస్ ఉంటాయి చూసారు, వాటిని కర్మని ప్రయోగంలో చెప్పటం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు మీరు ఇది నా కర్తవ్యం అంటారు అంటే అర్థం ఏంటి? మీరు కంపల్సరీ మీరు 6 100 చెయ్యవలసిన పని అని అర్థం కదా. ఒక్క నిమిషం అండి, జస్ట్ అ మినిట్, సారీ. హలో, చెప్పినాను. పర్వాలేదు చెప్పు, క్లాస్ లో ఉన్నాను కానీ పర్వాలేదు చెప్పు.
రావు గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఆజ్ఞ అంటే నా డౌట్, ఈ సందేహం సరైనది కాకపోవచ్చు. ఆజ్ఞ వాచకం ఉంటుంది కదా, అదే మన లట్లకారాల్లో ఆజ్ఞ ఉంటుంది కదా, ఆజ్ఞా ప్రేరణ అని చెప్పేసి. ఆజ్ఞ ఆ, దానికిను ఈ మీరు చెప్పిన మేడం చెప్పినటువంటి దీనికి ఏంటి డిఫరెన్స్? మేడం అడగాలి. అడుగుదాం. ఐ థింక్ బోత్ ఆర్ సేమ్. ఆజ్ఞ అన్న విధి అన్న బోత్ ఆర్ నాట్ సేమ్, బికాజ్ ఆ పదం వేరే ఉంది, ఈ పదం వేరే ఉంటుంది కదా. అది పఠ అని ఉంటుంది, దాంట్లోనూ పఠతు అని ఉంటుంది, ఇది అలా ఉండదు కదా. బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ ఏదో సమ్ డిఫరెన్స్ మస్ట్ బి దేర్. నా డౌట్ ఇది. ఆ డౌట్ కూడా సరైందో కాదో తెలియదు. అడగండి, తప్పేంది. అడగండి, డౌట్ అడగడంలో తప్పేం లేదండి. మేడం వింటూ ఉంటారు, అది ఏం లేదు మీకు. మేడం రావు గారు, మీ డౌట్ ఏంటి? డైరెక్ట్ గా కాకుండా ఇలా అడిగాను అనమాట. రావు గారు, మీ డౌట్ ఏమిటి? మూర్తి గారి డౌట్. మీ డౌట్. నా డౌటా? నేను ఐ నాట్ సీన్ సంభావన లింక్ నేను చూడలేదంటే అదిను విజిలింగ్ రెండు ఒకటే అని చెప్పింది మేడం. విజిలింగ్ ఈ సేమే, సంభావన అంతే. సంభావనార్థలింగ్ అని చెప్పింది అది కదా. ఈ ఆజ్ఞకిను ఈ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రెండు ఒక్కడికే డౌట్ వచ్చిందా? మీ ఎవరికి డౌట్ లేదా? విధిలింగ్ లోటు కదా. రెండు ఒకటి ఎలా అవుతాయి మూర్తి గారు? అవును, అది లోటు, విధిలింగ్ రెండు ఒకటి అవ్వని నాకు తెలుసండి, అందుకే కదా అడిగాను. అది కూడా ఆజ్ఞాయ కదా, ఇది కూడా ఆజ్ఞాయ కదా. ఆజ్ఞ కాదు, ఇది ఆజ్ఞ. నా ఒపీనియన్ లో ఇది ఆజ్ఞ. ఇది విధిలింగ్ అంటే జరిగి తీరుతుంది అంటే ఖచ్చితంగా చెయ్యాలి అనేది విధి కదా. ఖచ్చితంగా చెయ్యాలి, మన చేతిలో జరిగేది ఏం లేదు. లోట్ అంటే ఆజ్ఞ కమ్ రిక్వెస్ట్. లోట్ అంటే ఆజ్ఞ కమ్ రిక్వెస్ట్. విధిలింగ్ అంటే ఆర్డర్. రికార్డింగ్ ఆఫ్ చేసి బాగుంది. సంభావన అంటే డౌట్ఫుల్ కదా. చెప్పండి అమ్మా ఒకసారి. మీ ఏంటి ఏదో చెప్దాం అనుకుంటున్నారు, మేము విందాం అనుకుంటున్నాం. విధిలింగ్ అంటే విధి అండి, అంటే జరగాల్సినదే. అంటే అది జరగాల్సింది. లోటు ఏమవుతుందంటే అక్కడ అది మనం చెప్పేది కాదు, అంటే మనం కూడా చెప్తున్నది కాదు, భవేత్ జరుగుతుంది. లోటు దగ్గరకు ఏమవుతుందంటే మనం కూడా చెప్పడం కానీ, ప్లీజింగ్ కానీ, ఆర్డర్ చేయడం కానీ, అంటే ఆజ్ఞ చేయడం కానీ, రిక్వెస్ట్ చేసి చేయించుకోవడం కానీ. అంటే మనమే చెప్పచ్చా? మరి దాంట్లో ప్రథమ పురుష, ఉత్తమ పురుష కూడా ఉన్నాయి కదా దాంట్లో, మధ్య మూడు ఉన్నాయి. ఉన్నాయి కదా, అంటే మనం చెప్పడమే కాదు కదా, ఇంకోటి సహజంగా మనం చెప్పడానికి యూజ్ అవుతుంది అని విన్నాను. మనం ఒక వాక్యం చెప్పేప్పుడు భవతి అంటున్నాం కదా, ఇంకోటి చెప్పేప్పుడు భవతు అన్నట్టుగా అవుతుందని విన్నాను. అంటే వాళ్ళ రిక్వెస్ట్ చేశారు అన్నట్టుగా. అది ప్రాక్టికల్ ఇంకా నాకు తెలియదు. నాకు తెలిసిందైతే దానికి దీనికి తేడా అయితే ఇది. అంటే నేను ఇంకో చిన్న ఇది చెప్తాను. నాకు ఇప్పుడు అంటే అలా డిస్కస్ చేస్తూ ఉంటే వచ్చిన చిన్నది ఏంటంటే, యూ డూ ఇట్ ఒకటి, యూ షుడ్ డూ ఇట్ ఇది అన్నది. మేబీ యూ షుడ్ డూ ఇట్ ఈజ్ విధిలింగ్, యూ డూ ఇట్ అన్నది లోటనేమో అనుకుంటున్నాను నేను. ఇలా అనిపించింది నాకు సడన్, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అనిపించింది సడన్ గా. యూ డూ ఇట్ అంటే విభక్తి ఉంది కదా, ప్రథమా విభక్తి కూడా ఉంది కదా లోట్లో. రెండిట్లోనూ మధ్యలో కూడా ఉన్నాయి. అందుకని మనం సహకరోతి. మూర్తి గారు చెప్పింది కరెక్టే. మూర్తి గారు చెప్పింది కరెక్ట్. యూ డూ ఇట్ ఆర్ యూ షుడ్ డూ ఇట్. యూ డూ ఇట్ యూ డూ ఇట్ అంటే వీఆర్ జస్ట్ ఆఫరింగ్ హిమ్ అంతే. బట్ యూ షుడ్, యూ మస్ట్ డూ ఇట్ అంటే దట్ ఈస్ విధి. అది కరెక్టే. మేడం వచ్చారు, ఇంక తిడతారు, వద్దు కరెక్ట్, దెబ్బలాడతారు. కరెక్ట్. నేనేం దెబ్బలాడట్లేదు కానివ్వండి. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసిన దానికి మనం యూజువల్ గా ఆచరణీయము అనే మాట మాట్లాడుతుంటామా తెలుగులో? ఆచరణీయము, కరణీయం ఆర్ కర్తవ్యం
అభిలషణీయం, ఇలాంటి మాటలు. సంస్కృతం పక్కన పెట్టండి, ఇలాంటి మాటలు అయితే మాట్లాడతారు కదా. అంటే ఏంటి, కంపల్సరీగా అది జరగాలి, ఆ క్రియ ఏదో జరగాలి అనే ఉద్దేశ్యం. సో ఏంటంటే సంస్కృతంలో జరిగేది ఏంటంటే ఆ ఎంఫసిస్ కనిపించేందుకు, ఆ ఎంఫసిస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ ఖచ్చితంగా ఇది ఉండాలి, ఆ దాన్ని ఏమంటారంటే స్ట్రెస్, ఆ పదం మీద ఆ ఒత్తి పలకడం అంటామే మనము, ఇదే అని నొక్కి వక్కాణించడం అంటామే, అది చెప్పేందుకు కర్మణి ప్రయోగాన్ని ఆశ్రయిస్తారు. దీనికి విధిగా చెప్పే వాటికి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా నెక్స్ట్ లెసన్స్ లో వస్తాయి. తవ్యత్ అండ్ అనియర్ అని 2 ప్రత్యయాలు ఉంటాయి. మీరు అంటున్న మీరు అలవోకగా మాట్లాడే కర్తవ్యము, లేకపోతే ఇగో ఇందాక మనం ఆచరణీయము, ఇలాంటి పదాలన్నీ కూడా ఆ తవ్యత్ అనీయర్ ప్రత్యయాల్లో. కర్తవ్య అని వినపడుతుంది, తవ్యత్ అనే ప్రత్యయంలోంచి వచ్చిన మాట అన్నమాట అది. సో ఎప్పుడు కూడా ఆ కర్మణి ప్రయోగాన్ని ఆశ్రయించి విధిగా చెప్పే వాటిని తవ్యత్ అనీయర్ ప్రత్యయాల ద్వారా చెప్పినప్పుడు వినంగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది కంపల్సరీనే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆ పదాల్లో ఉన్నటువంటి ప్రభావం అలాంటిది. అందుకని మనకి పరిచయాలు ఇంకా మీరు కోవిద దాటి లేకపోతే మీరు నెక్స్ట్ బుక్స్ అన్ని చదవడం బిగిన్ చేస్తే మీకు కాంటెక్స్ట్ బట్టి అదే విధిగా చేయవలసిన వాటిల్లో కూడా లింగలకారాన్ని వాడతారు, అది కనపడుతుంది. ఈవెన్ కర్మణిలో కూడా వాడతారు, లింగలకారాన్ని వాడి చెప్తారు. బట్ ఎర్లీ స్టేజెస్ కాబట్టి రెండిటికి కొంచెం ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండదు, కొంచెం క్లియర్ గా ఉంటుంది మైండ్ అని. సంభావనార్థంలో కర్తరిలో చెప్పండి, ఈ లింగలకారాన్ని యూజ్ చేసి చెప్పండి, కర్మణిలో విధిగా చెప్పే వాటిని చెప్పండి అని ఆ డిఫరెన్షియేషన్ చూపించడానికి సంభావనార్థే అని ఒక మాట మాట్లాడారు. బేసిక్ గా లింగ్ లకారము సంభావనకి వాడచ్చు, మస్ట్ డూస్ కూడా వాడచ్చు. రెండిటికి సేమ్ రూపం ఉంటుంది. ఓన్లీ కాంటెక్స్ట్ ని బట్టి సందర్భానుసారం మనకే అర్థమైపోతుంది. ఓహో ఇది ఖచ్చితంగా చేయాల్సింది, ఓహో ఇది ఏదో కొంచెం ప్రాబబిలిటీ చెప్తున్నారు అనేది కూడా అర్థమైపోతుంది. పరిచయం అనేది ఇంకా సెకండ్ లెవెల్ ఎగ్జామే కాబట్టి ఇప్పుడే మీకు నెమ్మదిగా కర్మణి అనేది వస్తుంది కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ చూపించడం కోసం. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెవెల్లో మనకి చెప్పిన లకారాలన్నీ కూడా 4 లకారాలు ఫస్ట్ చెప్పేశారు, లింగ్ మాత్రం సెకండ్ లెవెల్కి వచ్చి చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వాటికి మీరు అప్పుడు చదివారు కదా, భూతం ఇది కర్మణి భూతకాలము, లేకపోతే కర్తరి లట్టు కదా ఇది కర్మణి లట్టు అంటే మీకు అవి అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇవి ఈజీగా మీరు దాన్ని అల్లుకోగలుగుతున్నారు. బట్ ఇది ఇప్పుడే ఇంట్రొడ్యూస్ అయ్యి మళ్ళీ వెంటనే కర్మణి కూడా చెప్పారనుకోండి, ఆ కన్ఫ్యూజన్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్స్ ని కొంచెం లేకుండా ఎర్లీ స్టేజెస్ లో ఉండడానికి రెండింటిని సెపరేట్ చేసి చెప్పారు సార్. బేసిక్ గా లింగ్ ఈజ్ ఫర్ విధి అండ్ ఆల్సో సంభావన, రెండిటికి సేమ్ రూపాలు వాడతారు. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ మహోదయ, మూర్తి గారు అంటున్నారు ఆజ్ఞా ప్రార్థన ఉంది కదా, అది ఇది ఏమిటి డిఫరెన్స్ అని అడుగుతున్నారు. ఆజ్ఞా ప్రార్థన ఎప్పుడు చేస్తారు అంటే మీరు ఎవరికైనా విధిగా చేయటం ఈజ్ సంథింగ్ డిఫరెంట్ సార్. అంటే చెయ్యాలి అని చెప్పడం ఏంటంటే అవతల వాళ్ళు చెయ్యాలని కాదు, ప్రతి వాళ్ళు చెయ్యాలని చెప్పడం. ఇప్పుడు పెద్దలను గౌరవించవలను కాదు సార్, పెద్దలను గౌరవించవలను అనేది ఉందనుకోండి, ఆ విషయము నీకు నాకు ఇంకోళ్ళకి కాదు, ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది అది. రైట్, ప్రతి ఒక్కడికి విద్యార్థులు చక్కగా చదవవలెను అన్నారనుకోండి, విద్యార్థి ఏ స్టేజ్ ఆఫ్ విద్యార్థి అయినా అది అందరికీ వర్తిస్తుంది ఆ మాట. ఓకే, అలాగే పిల్లలు ఎండలో ఆడవలెను అన్నారనుకోండి, అది ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. ఒక పర్టికులర్ ఒక పిల్లాడికి పిల్లాడికి వర్తించదు, ప్రతివాడికి వర్తిస్తుంది. అవి విధులు అంటే ఎవరికైనా కూడా కంపల్సరీగా అవి వర్తించేవి ఏవైతే ఉన్నాయో వాటిని విధులు అంటారు. విధులు అంటే ఏంటండి, డ్యూటీస్. రైట్, అది కరెక్ట్ గా చేసేది. అదే లోట్ అనుకోండి, మీరు వెళ్ళి చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను మీకు చెప్పాను అనుకోండి, మూర్తి గారు మీరు ఈ పని చెయ్యండి అని నేను చెప్పాలనుకోండి, దట్ ఈస్ ఆజ్ఞ. ఆర్ మిమ్మల్ని అది ఆజ్ఞ అవ్వక్కర్లా, మీరు ఏమైనా సరే. ఇప్పుడు నేను టీచర్ స్టూడెంట్ కాబట్టి ఆజ్ఞలా అనిపించవచ్చు. బట్ నేను ఎవరికో చెప్తాను, మా వారు ఉన్నారు పోనీ, నేను ఆయన ఆజ్ఞాపించకుండా మామూలుగా ఏమండి తీసుకురండి అన్నాను అనుకోండి, అంటే నేను చెయ్యట్లా, ఆయన్ని చెయ్యమని ప్రేరేపిస్తున్నా. దట్ ఈజ్ ప్రేరణ. పర్టికులర్ గా ఒకళ్ళకో లేకపోతే ఒక గ్రూప్ ఇప్పుడు మీరు అందరూ రేపు పొద్దునకి ఎక్సర్సైజ్ చేసుకురండి అని నేను చెప్పాను అనుకోండి, అది మీ అందరికీ చెప్పినది, మీరు చెయ్యండి అని మిమ్మల్ని ప్రేరేపించినట్లు. ఒక రకంగా ప్రేరేపణ అంటే
ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ, నా మాటే శాసనం టైప్ లో కాకుండా మీరు చెయ్యండి అని మిమ్మల్ని ప్రేరేపించినట్లు అది. ఓకే, సో అది దానికి ఆజ్ఞా ప్రేరణ అంటే అదండి. ఓకే, మీరు అది వేరు, విధిగా చేయవలసిందంటే ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు నేను విధిగా అంటే ఇలా యూనివర్సల్ ట్రూత్స్ టైప్ లో చెప్పకుండా మామూలుగా చెప్పాలనుకోండి, నేను ఏమైనా సరే, ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా సమస్య వచ్చింది, చిన్న సమస్య వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి నేను ఇది చెయ్యాలనుకోండి, ఒక పని ఏమన్నా కంపల్సరీ చేసి తీరాలనుకోండి, అది నేను చేసి తీరాల్సిందే, అది నాకు సంబంధించిన డ్యూటీ, కాబట్టి అది కూడా విధి కిందకే వస్తుంది, అది నేను చెయ్యాలి. అలాగే మీరు చేయవలసిందే అని నేను చెప్పాను అనుకోండి, అది కూడా మీ చేత చేయబడవలసిందే, అంటే మీరు అది కంపల్సరీ ఆ పని చేయవలసిందే అనేది జనరలైజ్డ్ గా చెప్పడం అని. అదే ఇప్పుడు మీరు చెయ్యండి అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఏమైనా సరే చెయ్యాల్సిందేనండి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సపోజ్ స్వీట్స్ తింటున్నారు అనుకోండి, మనకు తెలిసిన సర్కిల్లో బాగా స్వీట్స్ తింటున్నారు అనుకోండి, స్వీట్స్ తినకూడదండి అట్లాగా చెప్పామనుకోండి, అంటే ఏంటి, ఇప్పుడు మీ చేతిలో ఉన్న మీరు స్వీట్ తినొద్దు అని చెప్పట్లేదు. మామూలుగా కూడా జనరల్ గా కూడా ఏ టైంలో అయినా ఏ రోజైనా కూడా స్వీట్స్ తినరాదు, మీకు అది తగదు అని చెప్పడం ఉద్దేశం, అంటే అది విధి. అలా కాదు, ఇప్పుడు మీరు వెళ్ళి బజార్కి వెళ్ళండి కొంచెం అంటే అది ప్రేరేపించటం, పని చేయాల్సిందిగా చెప్పటం. సో అది లోట్, అది లోట్. ఓకే, అది లోట్. అలాగే మనం గాక అంటాం, అంటే ఏంటి, శుభమగు గాక అంటాం, అంటే శుభం కలగాలి అని మనం కోరుకున్నాం, అంటే వాళ్ళకి శుభం జరగాలని మనం చెప్తున్నాము. సో దానికి కూడా లోటు వాడు, రైట్, దట్ ఈస్ డిఫరెంట్. విధిగా చేయవలసినవి అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కొన్ని చేస్తాం చూడండి, అవి విధులు. అర్థమైందా ఇప్పుడు విధికి దీనికి? అర్థమైందండి. అదే నేను చిన్న డిఫరెన్స్ ఇందాక నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం యూ డూ ఇట్, యూ షుడ్ డూ ఇట్. యూ డూ ఇట్ అన్నది సుమారుగా ఆజ్ఞ అనుకుంటే, యూ షుడ్ డూ ఇట్ అన్నది విధి. కానీ అక్కడ ఎలా చెప్తారంటే యూ షుడ్ డూ ఇట్ అనేది కర్మణిలో తిప్పి చెప్తారు సంస్కృతంలో. దట్ షుడ్ బి డన్ బై యూ అని చెప్తారు. సో దట్ ఈస్, అప్పుడు మీకు ఏమవుతుంది, అది ఇప్పుడు చేయాల్సింది కాదు. ఇందాక మనం చెప్పింది, ఎప్పుడైనా కూడా స్వీట్లు తినరాదు, ఎప్పుడైనా ఆలస్యంగా నిద్ర లేవరాదు, ఎప్పుడైనా సరే అసుర సంధ్య వేళ పడుకో, ఇట్లాంటివి అవుతాయి అన్నమాట. అవన్నమాట. ఓకే, క్లియర్, రైట్. మేడం, ఎస్ మేడం నమస్కార, సూర్యకుమారి. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు సత్యం వద అంటే అది విధి కిందను, అబద్ధం ఆడకండి అంటే నా ఆజ్ఞ కింద వస్తుందేమో కదండి, అట్లా చెప్పచ్చా? అది ఆజ్ఞ చెప్పింది, వేదం చెప్పింది, సత్యం వద, మాట్లాడదు, నువ్వు నిజమే చెప్పు, ధర్మం ప్రకారమే నడు అనేది ఆజ్ఞాపించింది మనని. ఆజ్ఞ, ఓకే. అది లోటే వద మధ్యమ పురుషుడు. ఓకే, ఓకే, అంటే పిల్లలకి చెప్పేమనుకోండి, పిల్లలకి మనం చెప్పిన అబద్ధం ఆడొద్దు అంటే ఇప్పుడు ఆజ్ఞ చేసినట్లు వాళ్ళని, అంతే కదా? అంతే. వాళ్ళకు రూల్ మనం పెట్టాము. మామూలుగా చెప్పేటప్పుడు జనరలైజ్డ్ గా మన కొన్ని నియమాలు చెప్పేటప్పుడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పేటప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడు కూడా అబద్ధం ఆడకండి నాన్న, ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండకూడదు మనిషి అనేవాడు, ఇలా చెప్తామే, అప్పుడు విధిగా చెప్పాలి. విధిగా, ఓకే, ధన్యవాదాలు. మీరు మాట్లాడద్దు అని చెప్పామంటే ఆయన చెప్పిందే కరెక్ట్ గా ఇందాక, యూ డూ ఇట్, యూ షుడ్ డూ ఇట్ టైప్. ధన్యవాదాలు. సో పేజ్ నెంబర్ 108, ఎక్సర్సైజ్ పార్ట్ 6th లెసన్. సో బాలః విద్యాలయం గతవాన్, బాలేన విద్యాలయ ఏం చెప్పుకుంటున్నామండి మనం, తా ప్రత్యయం కదా చెప్పుకుంటుంది. సో వాళ్ళన్ని తవతులో ఇచ్చారు, వాటిని తాలోకి మార్చాలి, అంటే కర్తరి నుంచి కర్మణిలోకి మార్చి తా కిందకి మార్చాలి. సో నేను 1 by 1 అడుగుతాను, వాళ్ళు చెప్పండి. బాలః విద్యాలయం గతవాన్ అంటే మామూలుగా మనకి కర్మణి రూల్స్ ప్రకారం బాలః బాలేన అవుతుంది, విద్యాలయం కాస్త విద్యాలయ అవుతుంది, గతవాన్ గతః అవుతుంది. వాణి శ్రీరామ్ గారు నెక్స్ట్ వన్ చెప్పండి మేడం. అడిగిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. శిక్షిక శ్లోకం పఠితవతి.
शिक्षया श्लोकः पठितः కరెక్ట్. శిక్షికయా శ్లోకః పఠితః. కరెక్ట్. మూర్తి గారు నెక్స్ట్ వన్. మీరు ఇప్పుడు మ్యూట్ చేసుకున్నారు మీరు. మార్జాలः ఉమ్, క్షీరం ఉమ్, పీతవాన్. ఉమ్, మార్జాలేన ఉమ్, క్షీరం ఉమ్. పీతం. పీతం అంతే. క్షీరం నపుంసకలింగం కాబట్టి పీతం. మార్జాలేన క్షీరం పీతం. ఓకే. ప్లెయిన్ విజయ గారు, నాట్ విజయ్ కుమారి గారు. నెక్స్ట్ వన్. భవానీ శాటికాం స్వీకృతవతి. భవానీకి భవన్యా శాటికా స్వీకృత. స్వీకృత అనాలి. భవాన్యా అనాలి. భవన్యా కాదు. భవాన్యా. భవాన్యా భవాన్యా శాటికా స్వీకృత. మళ్ళీ స్వీకృత. భవాన్యాకి విసర్గలు పెట్టకూడదు. భవాన్యా అంతే అది. ఓకే. మేడం ఒకసారి చెప్పండి మేడం, మీకు కొన్ని వర్డ్స్ అది ఏ లింగమో తెలియటం లేదండి. తెలియదండి. అది అది ప్రాక్టీస్ మీదే వస్తుందండి. మనం ఏం ప్రాక్టీస్. చేయలేమండి దాన్ని. అంతే. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో మీకు ఇప్పుడు క్షీరం అనేది తెలిసింది, శ్లోక తెలిసింది, అది విద్యాలయ తెలుస్తుందండి. తెలిసింది, శాటిక తెలిసింది. ఇలాగా ప్రాక్టీస్ మీద తెలియాల్సింది. రైట్. అలాగే. మల్లీశ్వరి. మల్లీశ్వరి నెక్స్ట్ వన్. మహోదయ. ఛాత్రः उत्पीठिकाम् अपसरितवान्. అపసారితవాన్. ఛాత్రేణ अपसारितवान्. अपसारितवान्. ఛాత్రేణ उत्पीठिका अपसारिता. అంతే. ఛాత్రేణ ఉత్పీఠిక అపసారిత. ఇక్కడ ఒకటి చెప్తా నేను. అపసరతి అంటే మనం చెప్పుకున్నాం, మనం పక్కకి జరగడం అని. అపసరతి. అపసారయతి అంటే పఠతి పాఠయతి లాగానే సరతి మనం అంటే మనం పక్కకి జరగడం అపసరణం. అపసరతి. వేరే వాళ్ళని పక్కకి తోయడం అపసారయతి. సో ఇప్పుడు ఛాత్ర ఉత్పీఠిక అపసారితం అని అంటే విద్యార్థి ఉత్పీఠిక అంటే టీపాయ్ కదా, టేబుల్, దాన్ని తోసాడు, పక్కకి జరిపాడు అంటామే మనం. జరగడం జరపటం. సరతి అపసరతి అపసారయతి. జరగటం జరపటం. సో వీడు దాన్ని జరిపాడు, వీడు జరగల, దాన్ని తోసాడు అంటే జరిపాడు, పక్కకి జరిపాడు. సో ఛాత్రేణ ఉత్పీఠిక అపసారిత. కరెక్ట్. రావు గారు నెక్స్ట్ వన్. శిశునా చంద్రం దృష్టం. కాదు సార్. చంద్ర పుంలింగ శబ్దం. శిశునా చంద్ర దృష్ట. సో శిశునా చంద్ర దృష్ట. కరెక్ట్. నెక్స్ట్ విజయ్ కుమారి గారు. పరీక్షా నిర్వాహకः విద్యాలయాన్ అవలోకితవాన్. పరీక్షా నిర్వాహకేన విద్యాలయాः అవలోకితాः. కరెక్ట్. పరీక్షా నిర్వాహకేన విద్యాలయాः అవలోకితాः. నిర్వాహకేన. ఓకే. నెక్స్ట్ వన్ ఎవరు? నెక్స్ట్ కనపడలేదండి నాకు ఎవరు. ఒక్క నిమిషం నేను వరుసలో వస్తున్నా. శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. మేడం ఇందులో ఒక డౌట్. చెప్పండి. ఇక్కడ రాసేటప్పుడు అనారాయాల నారాయాల అర్థం కావట్లేదు మేడం. ఏమైనా నియమం ఉంటే నేనేమైనా మర్చిపోయానేమో. నిర్వాహికేనా ముందర అయితే మీరు నా ఈ లెవెల్లో ఏది రాసినా ఓకేనండి. కోవిదాలో వస్తుంది నత్వం గురించి. అప్పటి వరకు అక్కర్లేదు, మీకు దిగులు అక్కర్లేదు. మీకు ఆన్సర్ లో ఏది ఇచ్చారో చూసుకుని అది గుర్తు పెట్టుకోండి కొన్ని పదాలకి, అంతే. సరే. రైట్. ఉద్యానపాలకः సస్యాని ఆరోపితవాన్. ఉద్యానపాలకేన సస్యాని ఆరోపితాని. కరెక్ట్. ఉద్యానపాలకేన సస్యాని ఆరోపితాని. పురుషోత్తం సార్ నెక్స్ట్ వన్. లిపికారాः సంచికాः సంజీకృతవంతః. సార్ అది సజ్జీకృతవంతః. రెండు జాలు. సజ్జీకృతవంతః. కరెక్ట్. లిపికారైః సంచికాः సజ్జీకృతాः. కరెక్ట్ సార్. లిపికారైః
సంచికాహ సజ్జీకృతాః. లిపికారః అంటే గుమాస్తా, మొన్నే చెప్పుకున్నాం, క్లర్క్. ఓకే, సంచిక అంటే ఫైల్. ఓకే, సంచిక అంటే ఫైల్. సజ్జీకరణం అంటే రెడీ చేసి పెట్టడం, అంటే సర్ది పెట్టడం అంటామే దాన్ని. సజ్జీకరణం అనే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వడం, పరీక్షాయా కృతే సజ్జీకరణం అంటే పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడం. ఇక్కడ తయారు చేసి పెట్టడం అంటే రెడీగా పెట్టడం, కరెక్ట్ గా సర్ది పెట్టడం ఇక్కడ అర్థం. రైట్, లిపికారే. శిరీష చెప్పండి నెక్స్ట్ వన్. బాలికాః లేఖనీః పతితవత్యః. పాతితవత్యః. పాతితవత్యః. బాలికాభిః లేఖన్యః పాతితాః. అంతే, బాలికాభిః లేఖన్యః పాతితాః. పతతి, పఠతి, పాఠయతి ఎలాగో పతతి పాతయతి అలాగే. పతతి అంటే మనం పడిపోవడం, పాతయతి అంటే మనం పడేయడం దేన్నో దాన్ని. ఇక్కడ అమ్మాయిలు ఏం చేశారు, పెన్నుల్ని పడేశారు. ఓకే, అది. నెక్స్ట్ నిత్య భవాని గారు, నెక్స్ట్ వన్. అధ్యాపకాః బాలకాన్ ప్రేషితవాన్. అధ్యాపకః ఏకవచనం అండి అది. అధ్యాపకః బాలకాన్ ప్రేషితవాన్. అధ్యాపకేన బాలకాః ప్రేషితాః. అధ్యాపకేన బాలకాః ప్రేషితాః. కరెక్ట్. ఓకే, ఆ బిట్ అక్కడికి అయినది. నెక్స్ట్ వీటిలో అన్నిటికీ అర్థాలు తెలుగు అర్థం అదే అడుగుతున్నాను. అధ్యాపకునిచే బాలకులు పంపబడ్డారు. ప్రేషణం అంటే పంపటం. ప్రేషితాః అంటే సందేశం, ప్రేషయతు అంటే మెసేజ్ చేయండి అంటామే, మెసేజ్ పంపండి, సందేశాన్ని పంపండి. సో బాలకులను పంపించారు. సో బాలకులు పంపబడ్డారు అని. ఇక్కడేమో అధ్యాపకుడు పిల్లలను, అదే బాలకులను పంపించాడు, పడ్డారు. తర్వాత అలాగే ఉద్యానపాలక సస్యాన్ని ఆరోపితవాన్ అన్నప్పుడు ఉద్యానపాలకుడు తోటమాలి మొక్కలను, సస్యముల పంటలను నాటాడు. ఓకే, ఆరోపణం అంటే అంకుర ఆరోపణం అనే మాట వినుంటారు కదా, పెళ్లిళ్ళలో చేస్తారు కదా. సో ఆరోపణం అంటే నాటటం అవన్నిటిని. ఓకే, సో తోటమాలిచే ఇవి మొక్కలో సస్యములు నాటబడినవి అని చెప్పి చెప్పడం అన్నమాట. ఓకే, పరీక్ష నిర్వహణ. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా మన ఇళ్లలో, మామూలుగా చిన్న చిన్న గులాబీ మొక్కలు, అలాంటి వాటిని కూడా సస్యాన్ని అనొచ్చా? పాదపాహ అంటారు వాటిని. యాక్చువల్ గా పాదపము అంటే ఏంటంటే పాదములతో తాగేది అని అర్థం. పాదాలతో ఏం తాగుతుంది, చెట్టు తాగుతుంది. చెట్టో మొక్కో ఏదైనా రూట్స్ నుంచి, చెట్టో మొక్కో ఏదో ఒకటి అది దానికి. సో వృక్షాలను కూడా పాదపాలు అంటారు. బట్ మనకేంటంటే కొంచెం పెద్ద చెట్లను మనం చెట్టు మొక్క డిఫరెన్స్ తోటి చెప్తూ ఉంటారు. పాదపహ వృక్ష అని చెప్తూ ఉంటారు. పాదు అంటాం కదా, పాదు. అవి లతలు, అవి లతలు. పాదులు వేరు, అవి లతలు, తీగలు కదా అవి. చిక్కుడు పాదు అంటాం అండి మామూలుగా. ఇటుపక్క అయితే మాత్రం చిక్కుడు పాదు, ఆనపాదు అంటూ ఉంటాం. అవును, చిక్కుడు పాదు తీగలు కదా, తీగ. అది పాద అంటాం కానీ అది అనడానికి కాదు, అవి అవడానికి తీగలు కాబట్టి అవి తీగలు, లతలు. రైట్, సో అది అయిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఒకరిచే ఏమి చేయబడినదో లేదా ఏమి చేయబడలేదో సూచింపబడినది. క్రింది వాక్యములను ఉదాహరణలో చూపబడినట్లు భూతకాలిక కర్మని ప్రయోగంలోకి మార్చండి. అంటే ఏం చేశారు వాళ్ళు అంటే, వాక్యం ఇవ్వకుండా సబ్జెక్ట్ ఇచ్చారు, కర్తృపదం ఇచ్చారు, కర్మపదం ఇచ్చారు, ధాతు ఇచ్చారు. ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసి ఏం చెయ్యాలి అంటే కర్మని ప్రయోగాన్ని యూజ్ చేసి వాక్య నిర్మాణం చెయ్యాలి. అది కూడా ఎలా చెయ్యాలి, టిక్ మార్క్ ఉందనుకోండి అప్పుడు ఆ పని జరిగినట్లు, ఇంటూ మార్క్ ఉందనుకోండి ఆ పని చేయనట్లు. అందుకనే ఎగ్జాంపుల్ ఏం చేశారు, బాలకః గ్రంథః క్రీ అనే ధాతు ఇచ్చారు, టిక్ మార్క్ ఇచ్చారు. బాలకః కర్తృపదం, గ్రంథః కర్మపదం, క్రీ అనేది ధాతువు. దానికి మనకి ఏం రావాలి, క్రీ అంటే క్రీణాతి, క్రీతః అని రావాలి. ఆర్ క్రీతః, క్రీతా, క్రీతం. భూతకాలిక కర్మణి అన్నారు కదా, సో క్రీతః, క్రీతా, క్రీతంలో ఏదో ఒకటి రావాలి. టిక్ మార్క్ ఉందంటే ఏంటి, నా అనే మాట రాదు, అంటే చేశాడు వాడు, ఆ పని జరిగింది, వాడు కొనడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి, కర్తృపదం. కర్మణి ప్రయోగం రూల్స్ ఏంటి, కర్తృపదం ఇచ్చారు కాబట్టి దాన్ని తృతీయ విభక్తి రాయాలి. సో బాలకహాకి బాలకేన, గ్రంథ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఇక్కడ అదొక అదృష్టం,
కర్మపదం ఇంకా అలాగే రాసేసేయచ్చు కామ్గా. కర్తృపదానికి తృతీయ పెట్టుకుంటే సరిపోతుంది. కర్మపదం చక్కగా గ్రంథ. గ్రంథ పుంలింగం కాబట్టి ఇప్పుడు క్రీత రాసుకుంటే సరిపోతుంది. టిక్ ఉంది కాబట్టి నా క్రీత అక్కర్ల, క్రీత రాస్తే సరిపోతుంది. సో బాలకేన గ్రంథ క్రీత. అదే రెండో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? రజక వస్త్రాణి నీ అని బ్రాకెట్ లో పెట్టి ఇంటూ మార్క్ పెట్టారు. రజక కర్తృపదం, వస్త్రాణి కర్మపదం, నీ ధాతువు. ఇంటూ మార్క్ పెట్టారంటే ఆ పని జరగలేదని అర్థము. సో రజకకి తీసుకొచ్చి రజకేన మారుస్తాము. మార్చిన తర్వాత తృతీయ విభక్తులకు మార్చాలి. వస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. వస్త్రాన్ని నీ అంటే అర్థం ఏంటి? నీత నీత నీతం రావాలి. ఇక్కడ వస్త్రాన్ని బహువచనం నపుంసకలింగం కాబట్టి నీతంకి బహువచనం నీతాని. కానీ అక్కడ ఇంటూ మార్క్ ఉంది కాబట్టి ఆ నీతానికి ముందర నా పెట్టాలి. సో రజకేన వస్త్రాణి న నీతాని అని రాయాలి వాక్యము. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ వరుసలోకి వెళ్ళిపోతున్నా. జి లక్ష్మీ సురేష్. మేడం ఆ ఇంటూను టిక్ మార్కులు ఆంధ్ర బుక్ లో లేవండి, మాకు చెప్తాం. ఫస్ట్ నేను ఆ ఇంటూలు టిక్లు మార్కులు చెప్పేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఆన్సర్. సో సర్పహ మోష ఖాద్ కి ఇంటూ ఉంది. ఖాద్ అంటే ఫస్ట్ నెంబర్ 1 అని ఇచ్చారు కదా అక్కడ ఎగ్జాంపుల్స్. తర్వాత 1 ఇంటూ 2 టిక్, 3 4 5 ఇంటూ 3 4 5 ఇంటూ. ఓకే, మళ్ళీ 6th అంటే రక్షధాతు టిక్, నీ టిక్ నెక్స్ట్ ది 7th, 8th నింద్ ఇంటూ లాస్ట్ 1 టిక్. ఓకే, ఇప్పుడు సురేష్ లక్ష్మి గారు చెప్పండి. సర్పః మూషః మూషకః ఖాద్ ఇంటూ చెప్పండి. సర్పేణ మూషకః ఖాదత్ ఖాదితః. మరి ఇంటూ మార్కులు ఏం చేద్దాం? నా ఖాదితః. సర్పేణ మూషికః మూషకః న ఖాదితః, దాని వాక్యం అది. ఓకే, సూర్యకుమారి గారు నెక్స్ట్ 1. సూర్యకుమారి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. గృహిణి పాకః ఇచ్చారు, కరెక్ట్ ఇచ్చారు. సో గృహిణ్య పాకః కృతః. కృతః పాకః పుంలింగం కాబట్టి కృతః. గృహిణ్యా పాకః కృతః. కరెక్ట్. రవళి రవళి నెక్స్ట్. వైద్యః ఔషధం దా, వైద్యేన ఔషధం న దత్తం. అంతే, ఇంటూ మార్క్ ఉంది కాబట్టి వైద్యేన ఔషధం న దత్తం. కరెక్ట్. ఓకే, ఉమాదేవి గారు నెక్స్ట్ 1. మేడం అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి. శిశున క్షీరం పీతః నా పీతః. క్షీరం నపుంసకలింగం కాబట్టి పీతం రావాలి, ఇంటూ ఉంది కాబట్టి నా పీతం. శిశున క్షీరం న పీతం. ఓకే, కృష్ణవేణి గారు నెక్స్ట్ 1. కృష్ణవేణి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఉన్నారా లేరా నాకు తెలియదు. చెప్పండి. భోజనం చేస్తున్నాను. యాత్రికేన సంకేతః స్మృతః. ఇది ఇంటూ ఉందా మేడం? ఇంటూ ఉంది కదా మరి. నా స్మృతః యాత్రికేణ యాత్రికేణ సంకేతః న స్మృతః. యాత్రికునిచే సంకేతం అంటే చిరునామా, అడ్రస్. గృహ సంకేత అంటే ఇంటి చిరునామా. వాడికి అక్కడ అడ్రస్, వాడు ఎక్కడ వెతుక్కుంటున్నాడో ఆ అడ్రస్ ఏదో నా స్మృతి గుర్తుకు రాలేదు. ఇంటూ ఉందా చెప్పాను కదా. అచ్చా మీరు నోట్ చేసుకున్నట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. శాంతి వారణాసి చెప్పండి నెక్స్ట్ 1. దేవేన భక్తః రక్షకః. రక్షితాః భక్తాః ఉంది అక్కడ, పుంలింగం బహువచనంలో ఉంది. రక్షితాః అనాలి.
ఓకే, రక్షిత. దేవేన ఓకే, భక్తాః రక్షితాః. రక్షిత. టిక్ మార్క్ ఉంది కాబట్టి, రైట్. శ్రీవల్లి, నెక్స్ట్ వన్. ఓకే. ధనికః మాలా ధనికేన మాలా తా. నీత, టిక్ మార్క్ ఉంది కాబట్టి ధనికేన మాలా నీత, ధనికునిచే మాల తీసుకురాబడినది. వీటికన్నిటికీ అర్థాలు కావాలండి మీకు? వాక్యాలకి అక్కర్లేదా? తెలిసినాయా? తెలిసినాయి కొన్ని కదా, రైట్. తెలియట్లేదు, తెలియనప్పుడు అడుగుతున్నా. తెలియనప్పుడు అడగండి, తెలిస్తే ఓకే ఫైన్. ఆదిలక్ష్మి, నెక్స్ట్ వన్ చెప్పండి. అగ్రజేన అనుజా నిందత. నిందిత అన్నారు, నిందత కాదు. అగ్రజేన అనుజా న నిందిత. అగ్రజేన అనుజా న నిందిత. రాధాకృష్ణ గారు, లాస్ట్ వన్. రాధాకృష్ణ గారు ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి, లాస్ట్ వన్. శిష్యేణ గురుః వందతే. వందితః. వందితః. వందితః, శిష్యేణ గురుః వందితః. శిష్యునిచే గురువు నమస్కరింపబడ్డాడు. రైట్. సో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి, 123 నా బుక్ లో. సో దాంట్లో సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయాలి. ప్రభా గారు, ఫస్ట్ వాక్యం చెప్పండి. నాయకునిచే సూచనలు ఇవ్వబడినవి. నేను ఎవరినో అడిగాను, నేను ఇది చెప్పమని. ఎవరిని అడిగాను నేను? ప్రభా గారు చెప్పండి. చెప్పండి. నాయకునిచే సూచనలు ఇవ్వబడినవి. నాయకేన సూచనాః దత్తాః. అంతే. నాయకేన సూచనాః. సూచనా స్త్రీలింగ శబ్దం, సూచనాః బహువచనం, దత్తాః. కరెక్ట్. ఓకే, నేను నెక్స్ట్ ఇంకెవరిని అడగలేదు, చూసి. ఫణీశ్వరి గారు చెప్పండి, నెక్స్ట్ వన్. నానమ్మచే కథలు చెప్పబడినవి. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఉంటే గనక. జ్యోత్స్న రాయపూడి చెప్పండి. నాయనమ్మచే కథలు చెప్పబడినవి. పితామహ్యా కథాః చెప్పబడినవి. ఉక్తాః. ఉక్తాః, కథితాః, ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో పితామహీ అంటే నానమ్మ. సో పితామహ్యా కథాః ఉక్తాః. కరెక్ట్. హిమబిందు, నెక్స్ట్ వన్. యువతిచే స్వప్నములు చూడబడినవి. యువతిచే స్వప్నములు చూడబడినవి. యువత్యా స్వప్నాః దృష్టాః. యువత్యా స్వప్నాః దృష్టాః. కరెక్ట్. విశాల గారు, నెక్స్ట్ వన్. సేవకురాలిచే పాత్రలు కడుగబడినవి. స్వప్న నపుంసకలింగం కదా మేడం? కాదండి, స్వప్నం కాదండి, స్వప్నః పుంలింగం. పుంలింగ సేవికయా సేవికయా పాత్రాణి క్షాళితాని. సేవికయా పాత్రాణి క్షాళితాని. రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు మిగిలారు? మేడం నేను చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు సురేష్ చే వృక్షములు చూపబడినవి. సురేశేన వృక్షాః దర్శితాః. సురేషేన వృక్షాః దర్శితాః. కరెక్ట్, కరెక్ట్, రైట్. ఎవరికైనా ఎవరో మధ్యలో మాట్లాడారు చెప్పాలి మేడం. ఏంటండి? చీరలు దుకాణదారునిచే లెక్కించబడ్డాయి. అది అవి నాకు తెలుగు పుస్తకంలో పడలేదు. రైట్, దానికి ఆన్సర్ చెప్పండి ఎవరో ఒకళ్ళు. శాటికాః ఆపణికేన గణితాః. గణితాః లెక్క పెట్టబడినవి అని ఇచ్చినట్టున్నారు. దీంట్లో పడలేదు నా దాంట్లో. ఓకే, రైట్. అంతేనా? అయిపోయినాయా? నెక్స్ట్ ది చెప్పండి.
లేదండి ఆ సెంటెన్స్ ఆ? తెలుగు మా ఆంధ్ర బుక్ లో లేదండి ఆ సెంటెన్స్. 5 వచ్చాయి ఇందులో. నాకు 5 వచ్చాయి, బట్ ఓకే రాసుకోండి. ఇక్కడ కానీ ఆన్సర్ టీజీలో కూడా లేదండి, తెలంగాణలో కూడా లేదు. ఉండండి. ఆన్సర్స్ లో కొత్త పుస్తకాలు వచ్చుంటాయి, ఆన్సర్స్ లో వచ్చింది, ఆ వాక్యం వచ్చింది. సో చీరలు దుకాణదారునిచే లెక్కింపబడినవి, అది దానికి శాటికాహ ఆపణికేన గణితాహ, ఇది రాయాల్సిన వాక్యం. సో ఒక్క నిమిషం. కొంచెం ఆపణికేనా ముందు రాశారు మేడం ఆన్సర్ లో. ఏదైనా ఎట్లయినా రాయొచ్చు పర్వాలేదు, కదా. ఎటైనా రాయొచ్చు. ఓకేనండి, అట్లాగే. రైట్. నెక్స్ట్, అన్వయక్రమం ఆధారంగా ప్రతిపదార్థాన్ని వ్రాయమన్నారు వాళ్ళు. అన్వయక్రమం ఆధారం అంటే మనకి కరెక్ట్ అంటే ఈ శ్లోకం అంతా ఆల్మోస్ట్ అలాగే ఉంది. లోభాత్ క్రోధ ప్రభవతి, లోభాత్ కామ ప్రజాయతే, లోభాన్ మోహశ్చ నాశశ్చ, లోభ పాపస్య కారణం. సో లోభాన్ మోహశ్చ నాశశ్చ, అక్కడ లోభాత్ మోహ చ నాశః చ, తర్వాత లోభ పాపస్య కారణం. ఆ నాశః చ తర్వాత భవతి అని మనం అనుకోవాలి. ఓకే, భవతి అనేది మనం అనుకోవాలి. సో కరెక్ట్ గానే లోభాత్ క్రోధ ప్రభావ, ఇది కూడా ఇచ్చారు కదా, లోభము వలన క్రోధము కలుగుతుంది. సో అది అన్వయంలోనే ఉంది. లోభాత్ కామ ప్రజాయతే, అది కూడా అన్వయంలోనే ఉంది. లోభాత్ మోహ చ క్రోధ చ భవతి అని మనం అనుకోవాలి. భవతి అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి అన్వయక్రమంకి వచ్చేసరికి. రైట్. లాస్ట్ వాక్యము లోభ పాపస్య కారణం, అది లాస్ట్ వాక్యమే. సో మీకు అది అన్నిటికీ చిన్న చిన్న అర్థాలే ఉన్నాయి కాబట్టి అది కూడా అర్థాలు ఇచ్చేసారు వాళ్ళు, తాత్పర్యం కాబట్టి రాసుకుంటారు కదా, ఆన్సర్ లో కూడా ఉంది. రైట్. ఓకే, ఇక్కడ దీంట్లో మిగతావన్నీ ఈ రోమన్ నెంబర్ 3లో అసలు చాటు శ్లోకమో సమస్యో లేకపోతే సుభాషితానికి సంబంధించి ఉంటాయి. మూడో క్వశ్చన్ మాత్రం రామేణ పాఠ పఠిత లో ఏ 2 పదములు వచన సంబంధములు అన్నారు. అంటే సేమ్ వచనం కలిగి ఉన్నాయి ఆ రెండిట్లో అన్నారు. ఆ 3 పదాల్లో ఏ 2 పదాలు? పాఠః పఠిత, ఈ 2 సేమ్ వచనం ఏకవచనంలో ఉన్నాయి. రైట్. వచన సంబంధములు అవి 2 కూడాను. అంటే వచన సంబంధం అంటే సమాన వచనములు అని చెప్పంటే రామేణ కూడా ఏకవచనమే కదండి అనొచ్చు. అంటే అక్కడ ఆ రెండిటికి అన్వయం, ఆ రెండిటికి కదా ఉన్నది. కర్మని ప్రయోగం కాబట్టి కర్మపదానికిను క్రియాపదానికి అన్వయం, అందుకని అడిగారు వాళ్ళు. అండ్ దీంట్లో 5వ క్వశ్చన్ ఏదైతే ఉందో సూచ్ ధాతువుకి తవ్యదంత, అది ఇప్పుడు ఇవ్వాల్సిన క్వశ్చన్ కాదండి. ఈ క్వశ్చన్ ఇంకో లెసన్ లోకి వస్తాయి అవి. నాకు తెలిసే 9th లెసన్ అక్కర్లేదండి. 9th లెసన్ లో మనం తవ్యత ధాతు రూపాలు ఇచ్చారు కదా రాస్తా ఉన్నాయి కాదంటల్లా, బట్ అసలు తవ్యదనియర్ అంటే ఏమిటో తెలియాలి కదా మీకు. తెలియకుండా ఇప్పుడు క్వశ్చన్ ఇవ్వటం వాళ్ళు కదా. రైట్. సో ఇప్పుడు చెప్పుకుందాం, ఇప్పుడు అక్కర్లేదు. క్లియర్. సో మహోదయ, ఇక్కడ చిన్న సందేహం ఏంటంటే ఈ అగ్ని చంద్రం వల్ల అంటే తెలుగులో ఇచ్చారు క్వశ్చన్స్ కరెక్టే, కానీ మేము తెలుగులో రాయాలా సంస్కృతంలో రాయాలా? తెలుగులో రాసేవేవి ఉండవండి పేపర్లో, సంస్కృతంలోనే అడుగుతారు అడిగితే. మరి మేము ఎలా వాటిని రాయడం, అది ఎలా వస్తుంది? ఇంతే. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి చూడండి. అగ్ని చందనము వలె ఎందుకు చల్లబడెను అంటే హుతాశన చందన పంకశీల కుతః అభవత్ కిమర్థం అభవత్ అని అడిగారు అనుకోండి. సపోజ్ వాళ్ళు అక్కడ ఏమి ఇచ్చారు, ఇల్లాలి పతిభక్తికి మెచ్చి అన్నారు. అది ఆన్సర్. అంటే పతివ్రతాయా పతిభక్తిం దృష్ట్వా ఆర్ శ్లాఘిత్వా అయిపోయింది. రాలేదు అనుకోవడానికి లేదు, అదొక్కటే కదా ఆన్సర్. మిగతా అంతా క్వశ్చన్ లోనే ఉంది. హుతాసన చందన పంకశీతల అభవత్ అనేది ఆన్సర్ లోనే, క్వశ్చన్ లోనే ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఇల్లాలి పతిభక్తికి మెచ్చి. గృహిణ్యాహ, పోనీ ఇల్లాలి అంటే పతివ్రత అక్కర్లా, గృహిణ్యాహ పతిభక్తిం శ్లాఘిత్వా, ఇల్లాలి యొక్క పతిభక్తికి మెచ్చి. ఇల్లాలి అంటే గృహిణి యొక్క, గృహిణ్యాహ పతిభక్తిని మెచ్చి, పతిభక్తిం మెచ్చి అంటే శ్లాఘిత్వ. అయిపోయింది కదా. భయపడకండి, తెలుగులో ఉన్నాయి మనం సంస్కృతంలో రాయాలి, అమ్మో ఎలాగా అని కంగారు పడకండి.
రాయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ రైట్. కూడా సంస్కృతంలోనే అడుగుతారా అండి మరి? క్వశ్చన్ సంస్కృతంలోనే అడుగుతారండి, ఆన్సర్ కూడా సంస్కృతంలోనే రాయాలి. మన ఇక్కడ తెలుగులో అడిగేసరికి సంస్కృతం పరీక్ష అలా కాబట్టి అడిగారండి, అంతేనండి. కానీ మిమ్మల్ని సంస్కృతంలో అడిగినా రాయగలిగి ఉండాలనేదే అనువాద ప్రక్రియ యొక్క లక్ష్యం అండి. అది ప్రయత్నం చేస్తాం మహోదయ. మీకు శ్లోకం సంస్కృతంలో ఇచ్చారు కదా, మరి శ్లోకం సంస్కృతంలో ఆ మాటలన్నీ అక్కడక్కడే ఉంటాయి, పట్టుకోవడంలోనే ఉంది కిటుకు. రైట్ అండి. మరి మొన్న నేను అన్నట్లు నోట్లో అన్నం పెడ అరటిపండు ఒలిచి పెడడం కాకుండా దవడలు కూడా కదపాలంటే ఎలా? స్పూన్ ఫీడింగ్ వదిలేండి మేడం, కానీ కొంచెం ప్రయత్నం చేస్తాము. వాళ్ళే నవలాలి, నవలి మింగాలి. నువ్వు మింగడానికి కూడా ఏమన్నా ప్రయత్నం? మల్లీశ్వరి గారు అర్థం చేసుకోలేదు. స్పూన్ ఫీడింగ్ చేస్తారు, కానీ నవ్వడం లోపల ఆ పిల్లాడు మింగాలి కదా. చేస్తాం. స్పూన్ తో స్పూన్ ఫీడింగ్ అంటే అర్థం ఏంటి? స్పూన్ తో నోట్లో పెట్టడం. సరే అది పెడుతున్నాం, అంతే. బట్ ఆ తర్వాత నోట్లో అని పెట్టి కూర్చున్నాడు అనుకోండి పిల్లలు, నేనేం చేయాలి? వాడు నవలాలి, పెట్టి కూర్చుండి. చిన్నప్పుడు అందరికీ అనుభవం, పిల్లలు వెంటనే నవలరు, ముద్ద పెట్టాక మమ్మల్ని పెట్టి కూర్చుంటారు. నేనేం చేయగలను? నోట్లో పెట్టిన తర్వాత ఎంతసేపు ఉండగలుగుతాం? ఉండలేము, మీరు నేను ఉండలేము. పిల్లలు ఉంటారు, నిమ్మని పెట్టి కూర్చుంటారు ఏదో పనిలో, ఆటల్లో పడి. వాళ్ళు ఉంటారు, మీరు అందరు చాలా మందికి అబ్జర్వ్ చేసే ఉంటారు చిన్నతనాల్లో. పిల్లలను లేకపోతే మనవలు మనవరాళ్ళు ఉన్న స్టేజ్ లో వాళ్ళను అబ్జర్వ్. వాళ్ళు మహామొండి వాళ్ళు అండి, పిల్లలు ఏమైనా చేస్తారు, వాళ్ళని అనడానికి లేదు. మనం అనుకోండి మనకు చేత కాదు, ఏ దగ్గొచ్చో కరక్కాయ బుగ్గన పెట్టుకుంటేనో అది అయ్యేంత వరకు మనశ్శాంతి ఉండదు. రైట్. అందుకని కంగారు కొంచెం కింద నేను గ్రూపుల్లో డాన్స్ ఆడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. సరే, ఇప్పుడు 7th లెసన్ స్టార్ట్ చేసే ముందర మొన్న కర్మణి ప్రయోగానికి సంబంధించిన ఎక్సర్సైజ్ 5th లెసన్ ఎక్సర్సైజ్ లో డౌట్స్ ఉన్నాయన్నారు. నేను ఒకసారి డిస్కస్ చేస్తానని చెప్పాను. సో నేను అది ఓపెన్ చేస్తాను. ఒక్కసారి ఓపెన్ చేయక్కర్లేదేమో, అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి నా పుస్తకం నేను తీసేసేది. దీంట్లో 1 by 1 హ్యాండ్ రైజ్ చేస్తే ఎవరికి ఏ డౌట్ ఉందో చెప్తారా? మొత్తం అన్ని నేనే చెప్పాలంటే వరుసగా చెప్పుకుంటూ వెళ్ళమంటే చెప్తా. లేదు మాకు కష్టంగా ఉన్నవి మాత్రం మేము అడుగుతామంటే మీ ఇష్టం. ఎలా, మీదే చాయిస్. కష్టం చాలు, అన్ని అక్కర్లేదు. 1 by 1 హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ ఒకసారి అడిగితే నేను చేయలేను, నేను చెప్పలేను. హ్యాండ్ రైజ్ లేకపోతే గ్రూప్ లో డిస్కస్ చేసుకుని ఉంటారు కదా, ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ తీసుకుని చెప్పండి. నేను చెప్తే నేను ఆన్సర్ చేస్తాను. మ్యామ్ 5th లెసన్ కి ఎవరైనా గ్రూప్ డిస్కషన్ చేయలేదు. పాయింట్ శ్రీనివాస్ సార్ ఆయనే ముందు అసలు మెసేజ్ పెట్టింది నాకు. చెప్పండి సార్, మీకు ఏది కావాలి, ఏది అడిగితే నాకు దీనిలోని ఫస్ట్ దే జయతికి ఏమిటి రాయాలో అర్థం అవ్వలేదమ్మా. జయతికి ధాతువు జీ ధాతువు అండి. ఓకే, ధాతువు జయతికి జీ అనే ధాతువు. సో జీయతే అనేది వస్తుందండి. తర్వాత చాలా తెలియకపోయినా కూడా సాంస్క్రిట్ డిక్షనరీ వెబ్సైట్ లో మీద చూసి చాలా తంటాలు పడ్డాను. ఒక సుమారుగా 3-4 రోజులు కూర్చొని చేస్తే ఒక 10 పోయాయి తప్ప మిగిలినవన్నీ రాయగలిగాను. అంటే అది తర్వాత మీరు పంపించిన ఉత్తరాలని సమాధానాలు చూసాక అప్పుడు కంపేర్ చేసుకుంటే ఒక 10 మాత్రం పోయాయి, మిగిలిన 40 రాయగలిగాను. 10 తర్వాత చూసి నేను చేసిన తప్పులు నన్ను నేను విశ్లేషించుకుంటే కొన్నిటికి సమాధానాలు దొరికాయి. అలాగే ముఖ్యంగా తెలియంది ఏంటంటే ఈ వెర్బ్ ఫార్మ్ ని మన దీనిలోకి రావడానికి, కర్మణి ప్రయోగంలోకి రావడానికి వచ్చేటప్పుడు ఆ ఫార్మ్ తెలియక కొన్ని తప్పులు పోయాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి జయతికి జీయంతే, ఇట్లానే అధీతేకి అధీయతే, ఇలాగే ఇంకా ఓకే సార్. నాకు అర్థమైంది. అయితే ఈ ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు భయంకరంగా తిట్టుకున్నారు నన్ను. ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు మేడం అనుకుంటూ. అయితే మీకు కిటుకు చెప్తాను నేను. ఇప్పుడు దీంట్లో సపోజ్ 50 వాక్యాలు నేను ఇస్తే దాంట్లో జయతి వదిలేసేయండి, చినోతి వదలండి, నెక్స్ట్ అధీతే ఉండండి చెప్తాను నేను. జయతి, చినోతి, అధీతే, ధరతికి కూడా ధరతికి వచ్చిందో లేదు, వృణోతి ఉంది, ఓకే, ప్రస్తౌతి ఉంది, నెక్స్ట్ ది స్తౌతి ఉంది, క్షిపతి ఉంది. క్షిపతి కూడా రాసేసేయచ్చు, పర్వాలేదు, కొంచెం ఆలోచిస్తే రాయొచ్చు. నెక్స్ట్ ది చెప్తాను.
మెయిన్ అయితే అవే కొంచెం కష్టమైన ధాతువు. అవన్నీ సో అంతే బేసిక్ గా నేను అది ఎందుకు ఇచ్చానంటే వెతుకుతారని ఇచ్చా. అప్పట్లో ఇంకా అష్టాధ్యాయి.com వెబ్సైట్ అప్పటికి ఇంకా ఇదవ్వలేదు. జనాలు పట్టుకుని వెతుక్కుని చేశారు. అయితే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్ వస్తే నేను చూపించాను కదా, అష్టాధ్యాయి.com ఎలా వాడాలో చూపించాను. బట్ అయినప్పటికీ కొంతమందికి తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి డౌట్ వచ్చినప్పుడు. ఎందుకంటే జయతి జీయతే ఎందుకు వస్తుంది, పిబతికి పీయతే ఎందుకు వస్తుంది, ఇట్లాంటివన్నిటికీ రూల్స్ ఉన్నాయి. బట్ కొన్ని సెట్ ఆఫ్ ఇప్పుడు శృణోతికి శ్రూయతే ఎందుకు వస్తుంది, ఇలాంటి వాటికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనకు అన్ని చెప్పరు కదా, కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా చూసుకోవాలి, ఇప్పుడైతే మీకు జనరల్ గా ఏమవుతుందంటే మీ బుక్ లో ఉన్న వెర్బులు దాటి జనరల్ గా 99% వెళ్ళలేదు ఇంతవరకు బయటకి కొత్తవి. అయినప్పటికీ కొన్ని ఇచ్చాను. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా చూడాలో. అష్టాధ్యాయిలో కర్మణి ఫార్మ్స్ ఒకసారి చూద్దురు గాని. ఏది మ్యామ్ ఇవి ప్రస్తుతే ఇది ప్రస్తౌతి స్తౌతి ఉన్నాయి కదా, వాటికి నేను రాసినప్పుడు ఏంటంటే హ్రస్వం పెట్టాను అనమాట. అంటే ఫామ్ కరెక్టే కానీ దీర్ఘం పెట్టకుండా, అది తెలియలేదు. ఒకటి గుర్తు ఒకటి చెప్తా. ఈతో వస్తాయి చూడండి, ఈలతో ధాతువులు వస్తే అంటే జీ వచ్చిందా, చినోతికి చి అని వస్తుంది ధాతు. వాటికి దీర్ఘ ఈకారం వచ్చి జీయతే చీయతే అని వస్తుంది. అదే ఉకారంతో కొన్ని ఉంటాయి. ఉకారంతో ఉండేవి ఏముంటాయి ధాతువులు, చివరిలో ఊ వచ్చేది. ఊ ఆర్ శ్రు ధాతువు ఉంది. శ్రు అనేది షార్ట్ ఉకారంతో ఉంటుంది, పొట్టి హ్రస్వ ఉకారం ఉంటుంది. శ్రు ధాతువులో శ్రు ఉంటుంది. శృణవతి అని రాస్తాం మనం. కానీ అదేమవుతుంది ఊ, కానీ ఊ ఉండే ధాతువులు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఊ ఉంటే అవు వస్తుంది. అవు కానీ సారీ ఊలకి అవు కాదు, ఊలకి ఊ వస్తుంది. అందుకనే శ్రూకి శ్రూ వచ్చింది, శ్రూయతే అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి అట్లాంటివి, అట్లా కొన్ని రూల్స్ ఏవో ఉన్నాయన్నమాట. ఇంకొకటి తరతి అని ఉంది కదా, అయితే ధరతి తరతి ఇలాంటివి ఉన్నాయి కదా, సరతి హరతి, ఇవన్నీ ఋకారాంత ధాతువులు. అంటే హృ ధాతువు, హరతికి హృ ధాతువు, ధరతికి ధృ ధాతువు, అలాగే సరతికి సృ ధాతువు. వీటికి ఇంకోటి ఏంటంటే తరతి త్రు ధాతువు. దానికి అంటే తరతికి యాక్చువల్ గా త్రు అని వస్తుంది. త్రు అనేది ధాతువు, దీర్ఘ రుకారం. సో దానికి ఏమిటవుతుంది, రూలతో గనక ధాతు ఉంటే అర్ అని వస్తుంది. అందుకనే ఆర్ క్రా ధ్రియతే హ్రియతే క్రా వస్తుంది. అంటే ఆ క్రాపడి అంటామే మనము, అలాంటి రేఫ వస్తుంది. ధ్రియతే హ్రస్వ రుకారానికి అయితే ధ్రియతే, శ్రీయతే, సరతికి శ్రీయతే వస్తుంది, ధరతికి ధ్రియతే వస్తుంది. ఇప్పుడు తరతికి త్రూ కాబట్టి దానికి అర్ర వస్తుంది, తీరియతే వస్తుంది. మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కావట్లేదు. తరతికి త్రూ వస్తుంది కాబట్టి అది తీరియతే అని వస్తుంది దానికి. సో ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటికి మనం అన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి మీరు చూసుకోవడానికి కొంచెం అలవాటు పడేంత వరకు ఒకసారి చూడండి. అష్టాధ్యాయిలో ఎలా చూడాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ గ్రూప్ లో చాలా సార్లు అష్టాధ్యాయి.com వెబ్సైట్ ది పంపించాను, యాప్ ది పంపించానండి లింక్. ఏమీ లేకపోయినా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి అష్టాధ్యాయి.com అని కొట్టండి, వస్తుంది, అదే వస్తుంది వెబ్సైట్. సో దీంట్లో ఇక్కడ ధాతు పాఠ అనే ట్యాబ్ ఉంటుందండి. ఇక్కడ కింద వైపు సూత్రపాఠ, ధాతు పాఠ, శబ్ద పాఠ, కోశాన్వేష, ఇలా అన్ని ఉంటాయి. ఈ ధాతు పాఠ అనే దాని మీద కొడితే మొత్తం లోడింగ్ డేటా అని వస్తుంది. అన్ని ధాతువులు వరుసగా వస్తాయి. మనం ఈ లిస్ట్ లో మనం చూసుకోలేం కాబట్టి ఇక్కడ కొట్టాలి. ఇక్కడ ఏం కొట్టాలి మనము, బేసిక్ గా మనకి ఏం రాలేదు. ఇప్పుడు జయతికి రాలేదు, జయతి కొట్టండి. అదిగో ధాతువు వచ్చింది చూడండి, జి ధాతువు. జి ధాతువు ఉంది, జయే రకరకాలు ఉన్నాయి జీలో. మనకి జి కొట్టండి, దీని మీద కొట్టండి. జయతి మనకు తెలిసిన ఫామ్ వచ్చింది కదా, జి దానికి ఇది వచ్చిన తర్వాత ఇది మనం జయతి కొట్టాం కాబట్టి దాన్ని హైలైట్ చేసి జయతి అని వచ్చింది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ ట్యాబ్ ఏదైతే ఇక్కడ ఎక్కడైతే చూపిస్తున్నానో కనబడుతున్నట్టుంది, కర్తరి అని రాసింది కదా, ఇది కర్తరి ప్రయోగం. ఇక్కడ కొట్టండి, ఈ ట్రయాంగిల్ మీద కొట్టండి. కొడితే భావ కర్మణోహో అని వస్తుంది. ఎవరో మాట్లాడుతున్నారు, ప్లీజ్ మాట్లాడకండి.
భావకర్మణోహో అని వస్తుంది. అంటే భావే ప్రయోగం కావచ్చు, కర్మణి ప్రయోగం కావచ్చు. ఆ రెండిట్లో అందుకని షష్ఠి ద్వివచనంలో వచ్చి ఆరు సప్తమి ద్వివచనంలో భావే ఆర్ కర్మణి రెండిట్లో, అందుకని భావకర్మణోహో. వాటిల్లో ఎలా వస్తుంది అని కొట్టాలంటే, అంటే రెండింటికి రూపాలు ఒకటే ఉంటాయి. భావే అయినా కర్మణి అయినా రూపం ఒకటే, సకర్మక అకర్మక మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని కొట్టారనుకోండి, ఏమొచ్చింది ఇక్కడ ఫస్ట్ లకారంలో జీయతే వచ్చింది. ఇప్పుడు మీకు ఇంతవరకు లెట్లకారమే వచ్చింది, వర్తమానం కాబట్టి జీయతే అయిపోయింది. తర్వాత మీరు లంగ్ చూసారనుకోండి, లంగ్ వస్తుంది కదా మనకి, రుట్ రాదు, లోట్ వస్తుంది. లోట్ వస్తుంది, దానికి లోట్ రూపాలు వస్తాయి. లంగ్ వస్తుంది, నెక్స్ట్ లెసన్ 7th లెసన్ లో లంగ్ వస్తుంది, లంగ్ రూపాలు వస్తాయి. ఓకే, లింగ్ రూపాలు కూడా ఉంటాయి, కానీ ఈ 3 లకారాలు ఈ 3 రకాలే చదువుతారు ఇక్కడ కర్మణి ప్రయోగానికి సంబంధించి. సో కర్మణి చూసుకోవాలి అంటే ఏ ధాతువుకైనా ఈ ట్యాబ్ లోకి వెళితే మీకు ఇలా లిస్ట్ ఆఫ్ ఇవి వస్తాయన్నమాట. మనకి మిగతావన్నీ మనకి ఇప్పుడే అక్కర్లేదు. సో కర్తరి తెలుసు మనకి, కర్తరిలోంచి మనకి దాని కర్మణి ఫామ్ ఏంటో తెలియాలంటే భావ కర్మణోహో అని కొట్టాలి. కొట్టినప్పుడు దాని ఫామ్స్ వస్తాయి. ఇంకా చెప్తా, మీకు కృదంతాలు వచ్చాయి కదా ఇప్పుడు. ఇంకా దీంట్లో ఈ లిస్ట్ లో కిందకి వెళ్తే కృదంతే అనే రూపం వస్తుంది. కృదంతాలంటే మీకు తెలిసిన కృదంతాల రూపాలు ఏంటి ఇప్పటి వరకు? త్వా, తుమున్, యప్, తవతు. ఇప్పుడు క్తా వచ్చింది కొత్తగా. సో ఇక్కడ అవన్నీ వస్తాయండి, మిగతా వదిలేసేయండి. ఇవన్నీ కాదు, తుమున్, ఇదిగో జేతుం, ఆ ధాతువుకి జేతుం అనేది తుమున్. క్వా మీకు వచ్చినవే, మీకు దాంట్లో రకరకాలు ఇస్తారు, 12 13 లిస్ట్ ఇస్తారు కృదంతాలు వాళ్ళు, మనకు అన్ని అక్కర్లేదు కదా. ఫస్ట్ తుమున్ జేతుం వచ్చింది. ల్యప్ క్వా ఏమవుతుంది? జిత్వా వచ్చింది. ల్యప్ ఏముంటుంది? ప్రజిత్య అని వచ్చింది. తవతు జితవాన్ జితవతి. ఇప్పుడు క్తా కొత్తగా వచ్చింది కాబట్టి జితహ జితా జితం కూడా ఉంటుంది, వాళ్ళు స్త్రీలింగం వరకే ఇచ్చారు. సో చూసుకునే పద్ధతి ఇది. ప్రస్తుతం పరిచయాల లెవెల్కి ఇక్కడ కర్తరి అండ్ కర్మణి, భావకర్మణోహో అండ్ కృదంతే అనేది ఈ 3 మనకు కావాల్సి, మిగతావన్నీ మనకు అక్కర్లేదు. సో ఇలా చూసుకోవాలి అనమాట. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఏదైనా సరే. ఇంకో ట్రై చేద్దాం, చినోతి, అది కొడదాం. మ్యామ్ ఇప్పుడు మీరు జీ కొట్టినప్పుడు 3 వచ్చినాయి కదా, జీతో ధాతుతో. మూడిట్లో అంటే ఏదని మనకి తెలుస్తుంది? కావాల్సిన శబ్దం ఫస్ట్ దాంట్లో, లేదంటే మళ్ళీ మనం సెకండ్ దాంట్లో వెళ్ళి సెకండ్ సెట్ దానికి చేసుకోవాలా? వెళ్తాం. అదొకటే కాదు, చెప్తాను ఉండండి. మళ్ళీ జయతి కొడతాను ఒకసారి ఉండండి. ఇప్పుడు జయతిలో 3 ఇచ్చారు, దీని మీనింగ్ రాస్తారు మనకి. జయతి అంటే ఇక్కడ ఏం రాసాము? రక్షక శత్రువున్ జయతి. ఓకే, రక్షకుడు శత్రువులను జయిస్తున్నాడు అంటే ఏంటి? విన్నింగ్ అంటే గెలవడం అనేది అర్థంలో ఉంది. సో ఇక్కడ జీ జయే అంటే టు ప్రాస్పర్, టు ఫ్లరిష్, ఇది ఉంది. జీ అభిభవే, ఇది కొంచెం ఒక రకం అంటే అవతల వాళ్ళ మీద గెలవడం గురించి, ఇది కూడా అట్లాంటి ఫామే వస్తుంది ఒక్కొక్కసారి. సో మనకి ఇక్కడ మీనింగ్ చూసుకుంటే దాన్ని బట్టి ఇది చూసుకోవచ్చు. అన్నిటికీ అలా 3 రకాల ధాతువులు ఉండకపోవచ్చు, కొన్నింటికి కొన్నే ఉంటాయి. ఇప్పుడు చినోతి కొట్టి చూద్దాం. చినోతి అని కొట్టాను, కొడితే వచ్చిన ధాతువు ఏంటి? చి ధాతువు. సో దీన్ని ఇప్పుడు కొడదాం. ఇది మనకి చినోతి, మనకు తెలిసిన ఫామ్. దీన్ని కొడదాం, కర్మని ఎలా చూడాలి. దీన్ని కొట్టాం, చినోతి, చినుతహ, చిన్వంతి, ఇది మనకు వచ్చింది రూపాలు. ఇది చినోతి అనేది ఉభయపది కాబట్టి, ఇందాకటి కర్తరి జయతి పరస్మేపది మాత్రమే కాబట్టి మొత్తంగా ఒక్కటే వచ్చింది. ఇప్పుడు చినోతి అనేది చి ధాతువు ఉభయపది కాబట్టి ఇటు పరస్మేపది రూపాలు వస్తాయి, ఇటు ఆత్మనేపది రూపాలు వస్తాయి. రైట్. సో ఇప్పుడు మనకు కర్తరి ఉంది, కర్మని తెలుసుకోవాలి. భావకర్మణను దాన్ని కొట్టండి ఆ ట్యాబ్. చీయతే వచ్చిందా లేదా? చీయతే ఒక ఫామ్ వస్తే మిగతావన్నీ మనకు తెలిసిపోతాయి కదా. చీయతే వచ్చింది. రైట్. దీనికి కృదంతాలు చూడాలనుకోండి, మళ్ళీ కృదంతే మనకు తెలిసింది ఏంటి? తుమున్ చేతుం. నెక్స్ట్ మిగతావన్నీ మనకు అక్కర్లేదు. క్వా ల్యప్ చిత్వా క్వా ప్రచిత్య ల్యప్ తవతు చితవాన్ చితవతి చితః చిత. సో ఇలా దేనికైనా సరే. ఇప్పుడు మీరు ఇంకోటి ఉంది మనకి, వృణోతి కొత్త వెర్బ్ కదా మనకి, అది చూద్దాం. వృణోతికి రాలేదని వస్తుంది, అది మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు. నేను సంస్కృతిలోకి మార్చి కొడతాను అండి. నో రిజల్ట్. అగో వృ ధాతు వచ్చింది, వృణోతికి వృ అనే ధాతు వచ్చింది. ఇది కొట్టాం ఇప్పుడు మనం.
వృణోతి వచ్చేసింది మనకు, అన్ని వృణోతి, వృణుతః, వృణ్వంతి వచ్చింది. మనకి కర్మణి కావాలి. ఇది కూడా ఉభయపది కాబట్టి ఇటు పరస్మైపది ఇటు ఆత్మనేపది వచ్చాయి. కర్మణి వ్రీయతే, ఇది ఓకే, వ్రీయతే. సో ఎప్పుడైతే కర్మణి ప్రయోగం వారు భావే ప్రయోగానికి వెళ్ళిందో అన్ని ఆత్మనేపదులే కాబట్టి ఒక ఆత్మనేపది రూపాయలే వస్తాయి చూడండి. ఓకే, దీనికి మళ్ళీ కృదంతాలు కావాలనుకుంటే ఒకవేళ, ఇప్పుడు అక్కర్లేదు మనకి, బట్ కావాలనుకుంటే ఇదిగో తుమున్, వరీతుం, వరీతుం రెండు రకాలుగా అనొచ్చు. వృత్వా, ప్రవృత్య, వృతవాన్, వృతవతి, వృతః, వృత. ఇలాగా అష్టాధ్యాయిలో మీరు ఇంతవరకు చూసుకోవడం నేర్చుకో. అప్పుడు ఏమవుతుంది, ముందు కర్తరిలోకి వెళ్ళారనుకోండి, మనకు కావాల్సినటువంటి లకారాల రూపాలు మనం నేర్చుకున్న 5 లకార రూపాలు వస్తాయి. 10 ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి, లట్, నెక్స్ట్ రుట్, భవిష్యత్ కాలం. కర్తరిలో అయితే రుట్ కూడా కావాలి కదా, భవిష్యత్ కాలం రుట్, నెక్స్ట్ లోట్, ఆజ్ఞా ప్రేరణ లోట్, భూతకాలంలో లంగ్, లింగ్. ఇంతవరకు మనకు కావాలి. ఈ 5 తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు డౌట్ వచ్చినా దీంట్లో చూసుకుని రాసుకోవచ్చు. అట్లాగే కర్మణిలోకి వెళ్ళినప్పుడు కూడా వస్తాయి. కర్మణిలో ఇక్కడ 3 లకారాలే చదువుతారు, భవిష్యత్ కాలం చదవరు. లింగి లకారానికి బదులుగా మీరు ఏం చేస్తారంటే తవ్యతనియే చదువుతారు. అవి కూడా మనం చూసుకోవచ్చు. కర్మణి లకారాలు కూడా ఇలా చూసుకోవచ్చు. రైట్, క్లియర్? మహోదయ ఇంకొకటి చూపించరా? ఏం చెప్పండి. శబ్దాలు ఉంటాయి కదా, శబ్దాలకి మనం అంటే విభక్తి రూపాలు చూసుకోవడం ఎలా దాంట్లో? చూసుకోవచ్చు కానీ అన్ని ఉండవు, బట్ చూపిస్తాను ఉండండి. ఈ మార్జ్యంతే ఉంది కదమ్మా మేడం, దానికి ఎలా చూడాలి? మార్జయతి, మార్జయతి, మార్జయసి అని ఇచ్చాను నేను. ఆ మార్జయసికి అదే కొట్టడం, మార్జనం అనేది ఉంది కదా ధాతు. మార్జయతి, మృజ్ ధాతు, మార్జ్ ధాతు రెండు ఉన్నాయి. మృజ్, మన మార్జయతి కావాల్సింది ధాతువు మృజ్. దీని నుంచి మార్జయతి వచ్చింది. దీనికి కర్మని రావాలి అంటే మృజ్యతే. ఇది నేను బహుశా తప్పుచ్చి ఉండొచ్చు దీనికి సంబంధించి. ఇచ్చారు ఆసందాన్ని మార్జేసి అని ఇచ్చారు. మార్జ్యంతే, ఆసందాహ మార్జ్యంతే అని ఇచ్చాను, మృజ్యంతే అని రావాలి. కరెక్టేనండి, మార్జయసి కరెక్టే ఇచ్చింది. ఆన్సర్ లో మార్జ్యంతే అని పడింది, మృజ్యంతే, మృజ్యంతే అని రాయాలి. ఓకే మేడం, ఒకసారి మీనింగ్ కూడా చూపించరా? అష్టాధ్యాయిలో మీనింగ్ చూసుకోవడం కూడా. మీనింగ్ చూడటం కొంచెం కష్టం. ఉండండి ఒక్క నిమిషం, దీనికి ఇంకా ఉన్నాయేమో. ఇది దీనికి ఎలా వచ్చాయి చూద్దాం. ఈ మృజు ధాతుకి ఎట్లా వచ్చింది, మార్జతి, మార్జతి కూడా ఉంది, మార్జయతి రెండు. దీనికి కర్మణిలో ఎలా ఇచ్చారో చూద్దాం ఒకసారి. మార్జ్యంతే కూడా కరెక్టేనండి, రెండు ఫార్మ్స్ కరెక్టే. టు క్లీన్ అనే చోట మార్జ్యంతే కూడా కరెక్టే. నేను అదే తప్పు ఇవ్వలేదు ఇంతవరకు, ఎక్కడ నేను ఎప్పుడు ఎన్కౌంటర్ అవ్వలేదు. సో టు క్లీన్, దీని మీనింగ్ కూడా టు క్లీన్ ఉంది కాబట్టి మార్జ్యంతే కూడా కరెక్టే. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఈవిడ ఇంకోటి ఏంటంటే స్తౌతి, అది అడిగారు కదా, అది చూద్దాం. స్తౌతి, ప్రస్తౌతి. స్తౌతి, ప్రస్తౌతి అంటే మీకు అది స్తౌతికే ఉపసర్గ చేరింది. ఓన్లీ స్తు ధాతువు, ధాతువు స్తు. దీనికి ఎలా వస్తుంది, స్తౌతి అనేది లట్లకార ప్రథమ పురుష ఏకవచనం. దీనికి మనకి ఇప్పుడు కర్మణి కావాలి, స్తూయతే. ప్రస్తౌతి వస్తే ప్రస్తూయతే అని వస్తుంది. ఉపసర్గ చేరితే ఉపసర్గ ఆటోమేటిక్ గా చేరుతూ ఉంటుంది కదా మేడం. చెప్పండి. ఆ స్తూ ఉంది కదా, ఇంకో తా కొట్టండి మేడం, స్తుత్ అని కొట్టండి. ఆయనకి ధాతు ఇదే మీనింగ్ వచ్చి 100 అని వస్తున్నారు ధాతు, దానికి 100. తా కొట్టండి ఒకసారి మేడం. దీనికి ఏం వచ్చినాయి చూద్దాం ఒకసారి. స్తు అంటే టు ప్రే, టు వర్షిప్, టు గ్లోరిఫై, ఇవన్నీ వచ్చాయి దీనికి. మీరేమంటున్నారు? STUT అని కొట్టండి, స్తుత్. స్తుత్ మీరు అంటున్నది STUT, అదే స్తుత్ అని కొట్టండి. అయ్యో,
వందన వచ్చింది. ఉమ్. అంటే అదేనండి. కానీ కాదు 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 వినండి, కాదు కాదు సార్, మీరు సెర్చ్ చేస్తున్నది అది ఎలా తీసుకుంటుంది, పదం మాత్రమే తీసుకుంటుంది. పదం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ దీంట్లో పదం వచ్చింది కాబట్టి అది ఇచ్చేసింది రిజల్ట్. ఓకే. పదం ఇచ్చేసింది కాబట్టి, ఎందుకంటే మీరు ధాతువు కొడితే ధాతువు ఇస్తుంది. ఓకే, ధాతువు కాదు మాకు ధాతువు ఏంటో తెలియదు, ఒక లకార రూపం తెలుసు అంటే అది కొడితే దానికి సంబంధించిన లిస్ట్ ఇస్తుంది. మీరు ఒట్టి పదం కొట్టారనుకోండి, ఈ స్తుత్ అనే అక్షరాలు ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా ఈ అష్టాధ్యాయులో అది తీసుకొచ్చి ఇచ్చేస్తుంది, దార్ఢ పాఠంలో ఎక్కడున్నా ఇచ్చేస్తుంది. అంత మాత్రం చేత అది వందని కాదు అర్థం. ఓకే ఓకే. ఇంకోటి మేడం ఇప్పుడు ఉచ్యత అనేది ధాతువు చాలా డిఫరెంట్ గా ఉంది మేడం. ఉచ్యతకి వచ్చ బట్ భ్రువు అని ఇచ్చాడు. రెండు ఉంటాయి, భ్రువు అన్నా వచ్చ అన్నా అన్ని ఒకటే అర్థాల్లో వస్తాయి. మీనింగ్ ఏం చేయాలి మేడం? మీనింగ్ అర్థం కాని వాటి చెప్తానండి జ్యోత్స్న గారు, గుర్తుంది. వక్తి యాక్చువల్ గా వచతి అనే మాట ఉందో లేదో, దీనిలో మీకు ఉచ్యతేకి దీని కర్మని చూడండి, ఉచ్యతే వస్తుంది. అవునండి. ఓకే, బ్రూ ఉందనుకోండి మీరు అన్నట్టుగా, గురువు అనే ధాతువు నేను చూశాను మేడం. బ్రూయతే ఉందండి దీనికి, బ్రూయతేకి బ్రూతే చూద్దాం. చాలు ఇప్పుడు దీంట్లో వస్తుంది చూడండి, ఉచితే కరెక్ట్ వచ్చేస్తుంది. బ్రూతే ఆహా అనేది కూడా బ్రవీతి వస్తుందండి, ఆహా దానికి కూడా బ్రవీతి అని వస్తుంది. బ్రూతే అనేదేమో ఆత్మనేపది రూపం. ఓకే, ఇవి వస్తాయి. దీనికి కూడా ఉవాచ అని వచ్చినప్పుడు ఉచ్యతే వక్ష్యతి. నెక్స్ట్ ఏం వచ్చింది, కర్మని కదా చూడాల్సింది మనము, కర్మని చూస్తే ఉచ్యతేనే వస్తుంది. ఎందుకంటే వీటన్నిటికీ మీనింగ్ ఒకటే. మీకు అస్థికి భాతికి కూడా భూయతే రావట్లే అట్లా. ఇప్పుడు ఈవిడ అడిగినటువంటి ఎక్కడికి వెళ్ళింది అది, ధాతు పాఠ, మీరు మీనింగ్ చూసుకోవడం అన్నారు కదండి, కోశాన్ వేషహాకి వెళ్ళాలండి. కోశాన్ వేషహాకి వెళ్ళి ఇక్కడ ఏం కావాలి మీకు, ఒక వర్డ్ చెప్పండి. చినోతికి చూడండి ఒకసారి, చినోతికి అది వెతుకుతుంది, ఇస్తుంది. ధాతు కన్నడ అర్థం ఇచ్చింది దీంట్లో, ఇది కన్నడ కోశ ఒకటే ఇచ్చింది. అంటే ఇంగ్లీష్ లో పెడితే రాలేదు అసలు ఈ మాత్రం కూడా. ఒకసారి రాదండి, అట్లా కాకుండా ఇంకేదైనా కొడతాను నేను, ఉండండి. ధాతు రూపంలోనే దాని పక్కన మీనింగ్ కూడా ఇస్తారు కదా, ఇస్తారు కదా. సేవక అనే శబ్దం ఉండండి, సేవక అనే శబ్దం కొట్టానండి ఇప్పుడు ఊరికేనే. సేవక శబ్దం అమరకోశంలో ఉందిట, సేవక అంటే ఏమిటి అది ఇచ్చింది. నెక్స్ట్ శబ్ద కల్పద్రుమాలోకి వెళ్ళింది, సేవక సేవతే ఇది, ఇవన్నీ సంస్కృతంలో ఇచ్చింది. ఇట్లాగా వాచస్పత్యంలో ఎలా వస్తుంది, కన్నడ అర్థాలు కన్నడకు వస్తుంది అదేదో ఇచ్చింది. ఓకే, ఇవన్నీ బెంగళూరు బేస్డ్ కాబట్టి అవన్నీ ఇక్కడ ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా ఇచ్చింది చూడండి. యాప్టే దాంట్లో ఇస్తే ఇంగ్లీష్ మీనింగ్ ఇస్తుంది. ఓకే, మీనింగ్స్ ఇలా చూసుకోవాలండి. రేర్ గా కనిపిస్తున్నాయి, అన్నిటికీ క్లియర్ గా ఏం లేదు, మీకు చూసుకోవడం రావట్లేదు అంతే తేడా. చినోతికి ఒకసారి చూపియండి ఎలా చూడాలో. ఒక్క నిమిషం మూర్తి గారు, చినోతి మీరు డైరెక్ట్ గా ధాతు పాఠ కొట్టండి, అక్కడ వస్తుంది మీనింగ్. అది కరెక్ట్, మీరు డైరెక్ట్ గా ధాతు పాఠ కొట్టండి. ఇప్పుడు ఇది అయిపోయింది, మీరు దీంట్లో ఎందుకు వెతకడం, డిక్షనరీలో ఎందుకు, ధాతు పాఠకి వెళ్ళండి. చినోతి వెర్బ్ అని మీకు తెలుసు కదా, ఇక్కడ కొట్టండి చినోతి. ఓకే, ఇక్కడ చినోతి కొట్టాను నేను, కొడితే ఏమొచ్చింది, చీ ధాతు వస్తుంది. దానికి మీనింగ్ ఈ పక్కనే ఇచ్చారు, టు కలెక్ట్, టు సెలెక్ట్, టు పిక్ అని. మరి ఇంకేంటి, అలాగే చూసుకోవాలి. ఓకే రైట్ మేడం, మీరు ఏదైతే మాకు రావడం కోసం కొత్త కొత్త క్రియాపదాలు తెలియడం కోసం చెప్పారు, అసలు నేను ఫేస్ చేసింది మాత్రం తృతీయ విభక్తి మేడం. ఈ విజేత ఒకటి, కార్యకర్త ఒకటి. కార్యకర్త సరే అది కర్తృపదం ఆధారంగా వస్తుందేమో, విజేత మాత్రం అసలు నాకు మీరు ఆన్సర్ షీట్ చూస్తే ఏమీ లేదండి, ఏమీ లేదు. విజేత పితాలాగా వస్తుంది, అంటే రుకారాంత శబ్దం, విజేతృ శబ్దం అది.
విజేత అజేత ఇవన్నీ విజేతృ శబ్దం అది. సో ఏమొస్తుంది పితా పితరో లాగానే మొత్తం పితా పితరో పితర విజేత విజేతారో విజేతార దీర్ఘం వస్తుంది దీంతో. అలాగే పితరం పితరో పితృ అంటే ఏంటండి విజేతరా వస్తుందా అని అడుగుతుంది. విజేతరాహ పితా పితరో పితరః విజేతరః అట్లా వస్తుంది. ఓకే మీకు అవి అది విజేతృ శబ్దం. రుకారాంత శబ్దం అంటే పితృ శబ్దంలా వస్తుంది. లేదు కర్తృ శబ్దంలా కర్త కర్తారో కర్తారహ లాగా వచ్చింది అనుకోండి అలా వస్తుంది. అని ఒక చిన్న పని చేస్తున్నాం మేడం. అంటే నాకు మాకేంటంటే ఈ 3 ఇలాగా అంటే నిలువుగా ఉంచుకుని మిగతా అడ్డంగా ఉన్నవి ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు, కొంచెం పర్వాలేదు, దగ్గరగా ఆభ్యాభ్యం ఏభ్య అని ఉంటుంది కదా, ఇది అని చెప్పేసి మేము నిలువుగా గుర్తుపెట్టుకుంటున్నాం మేడం. పితా పితరో పిత్రే అంటే వరుసగాను పితా పితరం పిత్రే పిత్ర పితుహు పితరి అని చెప్పేసి అలా గుర్తుంచుకుంటే మిగతా మేనేజ్ చేసిన తర్వాత కొంచెం బుర్ర పెడితే వస్తుందని ఉద్దేశంతో అలా చేస్తున్నాం అనమాట. అది ఎవరికి వాళ్ళకి గుర్తు పెట్టుకునేవి పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి సార్. ఇప్పుడు నేను మీలా గుర్తు పెట్టుకోలేను. నేను పితా పితరో పితరః మొట్టమొదటి నుంచి ఎవరి వరకు అలా చెప్పేయాలి. తిప్పి చెప్పమన్నా చెప్తా. సప్తమి నుంచి ప్రథమాగ్రహమన్నా చేసుకోగలరు మేడం. ఇక్కడ మాకు ఉండదా అక్కడ అది ఇప్పుడు చేసుకోవడం కాదు సార్, అది చిన్నప్పుడు కాబట్టి అట్లా బుర్ర అలా ట్యూన్ అయిపోయింది. అది కరెక్ట్ అది చెప్తున్నది. ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేర్చుకునే పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి. అందుకని ఎవరికి వాళ్ళు కనిపెట్టుకోవాల్సిందే. నాకు ఎట్లా సెట్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాల్సిందే తప్ప మనం ఏం చేయలేము దానికి. రైట్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే చెప్తే నేను అడిగితే చెప్తాను. స్వామి అనే పదం ఉంది కదా, వన్ బై వన్ స్వామి అనే పదానికి అర్థమా? అర్థం కాదు. ఇప్పుడు ఇది ఈకారంతో వచ్చింది కదా, ఈకారంతో నేను చాలా సార్లు క్లాస్ లో చెప్పాను. ఉండండి మిగతా వాళ్ళు చాలా సార్లు క్లాస్ లో చెప్పా. గుణిన్ శబ్దం లాగా వస్తాయి. స్వామిన్ శబ్దము, పక్షిన్ శబ్దము, యోగిన్ మంత్రి. ప్రవేశ పుస్తకం తీసి వెనకాల గుణిన్ శబ్దం దగ్గర చూస్తే కింద రాసి ఉంటాయి ఏమేమి వస్తాయి ఇంకా సుమారుగా అని. ఓకే, మంత్రి, యోగి, స్వామి, అధికారి ఇవన్నీ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు కావు. అవన్నీ కూడా మీకు ప్రవేశ పుస్తకంలో గుణిన్ శబ్దం కింద జీవి, రూపి, ప్రాణి, యోగి, దేహి, సన్యాసి, మంత్రి, ధని అని ఇచ్చారు. అధికారి కూడా దాని కిందకే వస్తుంది. ఓకే, నకారాంత పుంలింగ శబ్దం అన్నంత మాత్రాన ఆత్మన్ శబ్దం లాగా అన్ని వస్తాయి అనుకోకూడదు. ఇది ఇకారాంతం ముందుంది, నకారాంతం ముందర ఇకారాంతం కూడా ఉంటుంది. గుణిన్, ప్రాణిన్, జీవిన్, రూపిన్, యోగిన్, మంత్రిన్ ఇలా అన్ని ఇకారాంతాలు కూడా వస్తాయి. అందుకని ఏవి ఎలా వస్తాయో కొంచెం ఇప్పుడు మీరు విన్నదండి స్వామి అని విన్నారు, అధికారి అని విన్నారు, అలాగే మన యోగి అని విన్నారు. విన్నప్పుడు ఎలా వినపడాలి మనకు? అవి గుణీలాగా వినపడాలి. వినపడుతున్నాయే అని మనం రిలేట్ చేసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రాతిపదిక విషయం తెలుస్తుంది. ఓకే, అది విషయం. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోళ్ళు ఎవరో ఇంకోటి ఏదో అడిగారు. నెక్స్ట్ 28 రావు గారు చెప్పండి. 28లో త్వయా ఆసంద మృజ్యతే నేను అష్టాధ్యాయులో పెడితే అది మృజ్యంతే అని ఇవ్వచ్చండి. మార్జయతికి మృజ్యతే అని రాయొచ్చు, మృజ్యంతే అని రాయొచ్చండి. మృజ్యతే రాయొచ్చు, మార్జ్యతే రాయొచ్చు, రెండు రాయొచ్చండి. ఈ మృజ్యంతే మళ్ళీ పెట్టేసి కర్తరి కొడితే మార్ష్టి చూపిస్తుంది. మార్ష్టి. అవును, మీరు ఏం చూపిస్తోంది? మార్ష్టి, నాట్ మార్జయతి. రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను చూపించాను కదా ఆల్రెడీ. రెండు ఉన్నాయి. మృజుధాతులు 3 రకాలుగా చూపిస్తోంది. ఒక దాంట్లో 2 ఉంటాయి. సరే రైట్. నెక్స్ట్ ప్రభా గారు చెప్పండి. పాషాణం ఇవి నపుంసకలింగం అని అనుకున్నాం మేడం. తండులం, పాషాణం ఇవి అది పుంలింగం అని. తండులం 2 ఉన్నాయండి. పుంలింగ నపుంసకలింగాలు రెండిట్లో ఉంది తండుల శబ్దం.
పాషాణం అనేది పాషాణః మాత్రం పుంలింగంలోనే ఉంది నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు. కానీ మరి విఘ్నేశ్వరుడి పూజలో తండులా అని అంటాం, అది పుల్లింగంగానే వాడతా ఉండే. ఉంది, రెండు ఉన్నాయి. ఎక్కువగా పుంలింగంలో వాడతాం మనము. మీరు అన్నది ఏంటి, ఇది ఇంకోటి ఏంటి, పాషాణ శబ్దం నేను చూసినంత వరకు పుంలింగం పాషాణః అనే అంటారు. పాషాణం అనే మాట, పాషాణాని అనే మాట కూడా నేను ఎక్కడ చూడలేదు. బట్ స్టిల్ నేను చూస్తున్నా, ఉండండి ఒక్క నిమిషం. పాషాణః అనే పాషాణ పుల్లింగ అని మనకి లెసన్ 3లో ఇచ్చారమ్మా. పుంలింగమే, పుల్లింగంలోనే స్త్రీలింగ శబ్దం కూడా ఉంది. రాయి. స్త్రీలింగ శబ్దం కూడా ఉంది, కానీ దాన్ని సెపరేట్ గా అంటే ఒక పర్టికులర్ పర్పస్ కి స్త్రీలింగం వాడతారు పాషాణి అని. కానీ పాషాణః మామూలుగా రాయి, ఏ రాయినైనా చెప్పాలంటే పాషాణః అనే చెప్పాలి, పుంలింగమే అది. తండుల మేడం, శబ్దం అలాగే మాత్రం చెప్పండి. ఈ పుంలింగ బహువచనానికి స్త్రీలింగ బహువచనానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను మేడం నేను. పుంలింగ బహువచనాలు అంటే పుంలింగ మీకు ఆ శబ్దాలన్నీ రావాల్సిందే మేడం, దానికి మనం ఏమి చేయలేం. స్త్రీలింగ బహువచనాలు ప్రథమా బహువచనాలు లానే ఉంటాయి ద్వితీయ విభక్తికి కూడాను. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే, మీరు అక్కడ మీకు కృతంత కృత్ప్రత్యయాలతోటి ఇస్తే కనుక, అంటే తవతు ప్రత్యయం కానీ తా గాని వాడితే, తా వాడతాం తవతో అయితే క్లియర్ గా తెలుస్తుంది స్త్రీలింగమా పుంలింగమా, లేకపోతే మాత్రం అది ప్రాక్టీస్ మీద రావాల్సిందే, మనం ఏం చేయలేం దానికి. అదే అండి, ప్రథమా విభక్తులు ఒకేలా ఉంటాయి కదా మేడం, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి. అది మరి నేనేం చెప్పగలను. ఛాత్రహాకి ఛాత్రాహనే ఉంటుంది, ఛాత్రా కూడా ఛాత్రాహనే ఉంటుంది. అది మరి సందర్భాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సరే మేడం. తర్వాత ఈ 48 ఒక్కసారి చెప్పండి. ఇది భక్త దేవం వందతే, అది భక్తేన దేవ వంద్యతే అని రాశానండి. అది వంద్యతే కాదు కదా? వంద్యతేనే వందతే ధాతుకి వందయాతే అంతే కదా, వంద్యతే రూపం అది. సరే, వంద్యతే కరెక్ట్ రూపమే. అది మీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అసలు? అది నేను తప్పు రాస్తానేమో అనుకున్నాను మేడం, వంద్యతే అనేది. వంద్యతే కరెక్ట్, వందతేకి వంద్యతే వస్తుంది, అది అంతే. అది అదే రైట్. ఎస్. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా అండి? ఎస్ మల్లీశ్వరి చెప్పండి. స్తౌతి వృణోతి రెండింటికి అర్థాలు కావాలి. స్తౌతి చూపించాగా ఇందాక, ప్రే చేయటం. ఇక్కడ ఏమిటి ఇచ్చారు మీకు ఎగ్జాంపుల్? యతి భగవంతం స్తౌతి, స్తుతిస్తున్నాడు అంటామా మనం? అదే స్తౌతి అంటే అది మీనింగ్. ఇంకోటి వృణోతి, వరహ కన్యా వరించడం అంటామా? వరించటం, అది. ఓకే. వృణీశ్వ అనేది వస్తుంది, మన మంత్రాల్లో వస్తాయి కదా, కన్యాదానం అది మనం చేసేయడం. అదే స్వీకరించు అని చెప్పటం, వరించు అని చెప్పటం. రైట్. 43ది వింధ్యతే అంటే గెలవడం అనే. ఎక్కడండి? ఎన్నోదండి? 23rd 43rd ప్రతిష్ట విందతే సంతతి ప్రతిష్ట. విందతే అంటే అటైనింగ్ అండి, పొందటం. చాలా ఉన్నాయి, రీచ్ అవడం, అప్రోచ్ అవడం, ఇలాంటి మీనింగ్స్ కూడా వస్తాయి సందర్భాన్ని బట్టి. ఇక్కడ సంతతి అంటే సంతానము ప్రతిష్టను పొందినది, విందతే అంటే పొందుతున్నది, వింధ్యతే పొందబడుతున్నది. ఓకే. ఎత్తుకోనా పాలు తాగాల? నెక్స్ట్ ఇంకా ఎవరన్నా ఉన్నారా? నో వన్. మేడం, అంటే వింధ్యతే ప్రాప్నోతికి పర్యాయపదంగా యూజ్ చేయొచ్చా? కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఇప్పుడు మీకు రాలేదు కదా అక్కడ, ఈ మాట విన్నారేమో. మరి ధేను సర్వేషు మాతరం విందతి అని ఒక శ్లోకం వస్తుంది. తెలుసుకోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది విందతికి. అందుకని పర్యాయ పదమా అంటే మనం చెప్పలేము, సందర్భాన్ని బట్టి. రైట్. సరే, నేను ఒకటి అడుగుతా ఇప్పుడు. ఏదది?
నేను అసలు ఆన్సర్ పక్కన రాశాను. అచ్చా మీకు అది ఇవ్వలేదు కాబోలు ఇంకా నేను. రైట్ రైట్ ఓకే. ఎక్కడ మధ్యమ పురుషులు కానీ అవేం రాలేదే దీంట్లో వచ్చింది కదండి ఒకటి. మేడం వచ్చాయండి, ఉత్తమ పురుష మధ్యమ పురుష రెండు వచ్చాయి. మేము కొంచెం కన్ఫ్యూజ్, చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. అన్నారు కదా, అది కాదు, విపరీతంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఉత్తమ పురుష ఈ బిట్ లో క్రియాపదాలు వస్తుంది, రాసేసాం. ఈ బిట్ లో వస్తుంది, ఇక్కడ కాదు, ఈ బిట్ లో వస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వచ్చింది. ఉత్తమ పురుష గాని మధ్యమ పురుష గాని కర్మపదంగా రావాలి, నాట్ కర్తృపదం. అవును మేడం, వచ్చాయి ఒకటో రెండో వచ్చాయి 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 ఓకే వచ్చాయి. ఎక్కడ చూడండి, ఈ బిట్ లో ఆహూయసే అని వచ్చింది కదా, పిత్ర డాష్ ఆహూయసే, యూఎం ఆహూయసే పిత్ర. ఈ బిట్ లో 12th అది ఆహూయసే. ఓకే, యుఎం అని పెట్టాలి కదా అక్కడ. అంటే ఏంటి, తండ్రి చేత మీరు పిలవబడ్డ. ఆ ఆహూయసే అనే పదాలు మనకి ఎక్కడ కనపడవు. అండ్ పైన 6th వన్ దుష్టేన డాష్ నింద్యే అహం నింద్యే. యూజువల్ గా కర్మ పదాల కింద అహం, అదే అస్మత్ శబ్ద రూపాలు గాని యుష్మత్ శబ్ద రూపాలు గాని తక్కువగా వినపడతాం. వాడిచే నేను పిలవబడ్డాను, వాడిచే మీరు పిలవబడ్డారు, ఇట్లాంటి మాటలు రావు కదా. కావాలనే ఇచ్చానమాట అప్పట్లో. అది అయిపోయినాయా, డౌట్స్ అయిపోయినాయా? అయిపోయాయి. మామూలుగా క్రియాపదం అంటే సబ్జెక్ట్ వయము అలా ఉన్నప్పుడు కూడా నేను మామూలుగా ఈ పఠామహ రాసినట్టుగా దీంట్లో అలా రాసేసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసి ఏదో చేస్తాను. సో క్లియర్ అయినాయి కదా ఇప్పుడు, డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి కదా. ఎస్ విజయ్ కుమార్ చెప్పండి విజయ్ కుమార్ గారు. వాక్యాల గురించి కాదు మేడం, హెడ్డింగ్ అద్యతన వాక్యాన్ని, తర్వాత కర్మణి వాక్యత్వేన ఇవి ఉండండి. అద్యతన ఫస్ట్ పాయింట్ మీరు చదివింది అద్యతన వాక్యాన్ని కాదు, అధస్తన వాక్యాన్ని. అధః అంటే ఏంటి, కింద ఇవ్వబడిన అని అర్థం. అధస్తన వాక్యాన్ని కర్తరి వాక్యత్వేన పరివార్ కర్మణి వాక్యత్వేన, వాక్యత్వం అంటే కర్మణి వాక్య రూపముగా మార్చండి అని చెప్పండి మేడం. వాక్యత్వేన ఉంది కదా, అది నేను మీ ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు అది నేను చూస్తే అష్టాధ్యాయులు వాటిలో చూస్తే వాక్యత్వం అన్నది, ఇది వాక్యత్వేన అది ఒకటి ఉంది మేడం. దానికి ఆ విధంగానే వాడారా దాన్ని, వాక్యత్వేన. ఉండండి, వాక్యత్వంకి తృతీయ విభక్తి వాక్యత్వేనే కదా. అంతే కదా, అది ఆ వాక్యత్వమేనా అది? అంతే. ఇప్పుడు ఒక నిమిషం, సంస్కృత భాషయా అనువదత అంటాం, సంస్కృత భాషయా సంభాషణం కరోతు అంటాం. ఎందుకు చెప్పాం మనం అనుకున్నాం కదా, భాషని టూల్ కింద వాడతారు. మీరు కమ్యూనికేట్ చేయడానికి ద లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్. కాబట్టి తృతీయ రావాలి భాషకి ఎప్పుడు కూడా. తెలుగు భాష చెప్తాను ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి. సో తెలుగు భాషాయాం అనువదత, సంస్కృత భాషాయాం అనువదత అని మన సప్తమిలో రాయకూడదు. ఎందుకు అంటే మనం చెప్తున్నట్టుగా సంస్కృతంలోకి అనువదించండి అని మనం చెప్తామే తెలుగులో, అలా సంస్కృతంలో సప్తమిలోకి రాయకూడదు, తృతీయలోకి రాయాలి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ కి, మీ అనే కాదు, కమ్యూనికేషన్ కి భాష అనేది ఒక ఉపకరణము, అందుకని దానికి తృతీయ అనే రావాలి. ఇప్పుడు అందుకని ఏం చెప్పాను నేను, ఈ వాక్యములను వాటిలాగా మార్చండి అని చెప్తున్నాను. అందుకని వాక్యత్వేనా అని, కర్మణి వాక్య రూపేషు అని చెప్పట్లేదు నేను. అందుకనే కర్మణి వాక్యేషు పరివర్తయత, దట్ ఈస్ డిఫరెంట్. నేను వాక్యత్వేన అంటే ఏంటి, ఆ వాక్యత్వం యూజ్ చేసి, అంటే ఆ ప్రయోగం యూజ్ చేసి ఈ వాక్యములను అట్లా, అందుకని వాక్యత్వేన అని వాడాను. ఇప్పుడు ఆ వాక్యత్వం అంటే ఆ వాక్యత్వం అన్నది ఏదేందో ఆ పదం ఇట్ ఈజ్ లైక్ దిస్, అంటే సహజత్వేన అలా కూడా ఉండొచ్చు కదా. అంతే, సహజత్వేన అంతే, అలాంటిదే. అటువంటి త్వం అనే దానికి వాడుతున్నది అది. అంతేనండి. అంటే
పుస్తకంలో ఒకటి చూశాను మేడం, పట్టమహిషిత్వేన అని ఉంది. ఇలా అంటే ఇదే ఆ చూశాను. రూపముగా అని అర్థం. స్వామిత్వ భావం ఇప్పుడు మన కొన్ని చోట్ల వినుంటారు మీరు, స్వామిత్వ భావం అంటారు. అంటే ఏంటి? స్వామిగా ఉండేటటువంటి ఆ రూపంగా ఉండేటటువంటి భావన అని. వీటన్నింటినీ తద్దితాలు అంటారండి. అవి కోవిదాలో వస్తాయి. వాళ్ళ నుంచి ఇప్పటి నుంచి మీకు నేనేం చెప్పను. అన్నది ఒక సెంటెన్స్ లో చెప్పండి సార్. కరెక్ట్ గా వచ్చింది కానీ వెర్బ్ కరెక్ట్ గా రాలేదు. ఏంటది? ఒకటి చిన్న తేడా వచ్చింది మేడం, అది కరెక్ట్. అది ఒకటి సహ్యతే సాతోటి వస్తుంది, అది ఐ థింక్. సహతే ధీరః కష్టం సహతే. ఒకటి మాత్రం అది మీరు ఏదో చెప్పకపోతే 50 వాక్యాల్లో నాకు కష్టమైపోతుంది సార్. నేను చెప్తానండి తర్వాత. నేను చూశాను, అది చూసి ఒక్క నిమిషం మూర్తి గారు, ఒక్క నిమిషం ఉండండి. రాధాకృష్ణ గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు క్లియర్ గా చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నారు రాధాకృష్ణ గారు. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. మీరు చెప్తే ఏది తప్పు పడిందా, ప్రింట్ తప్పు పడిందా, లేకపోతే మీకు అర్థం కాలేదా చెప్తే. సహ్యతే కరెక్ట్ గానే ఉంది కదా, సేవ్యతే కరెక్ట్ గానే ఉంది కదా, సూచ్యతే కరెక్ట్ గానే పడింది కదా. సరే ఇక ఎవరు చెప్పండి సార్. రాధాకృష్ణ గారు మళ్ళీ మ్యూట్ అయిపోయారు. కానీ మీరు చెప్పింది కరెక్టే మేడం. ఏంటండి? ఇందాక మీరు అడిగింది చెప్పాను. అది పట్టుకే. ఓకే ఫైన్. సరే ఇంకైతే ఏ డౌట్స్ లేవు కదా. 7th లెసన్ స్టార్ట్ చేద్దాం. తీయండి. త్వం ఆహ్వయసే అని ఉంది. కరెక్ట్ అని వేడమది మీరు ఇచ్చిన ఆన్సర్. పిత్ర యూయం ఆహూయసే. త్వం ఉంది అక్కడ. త్వం ఇచ్చానా? ఎక్కడ ఇచ్చాను? పిత్ర అనేదా? అదేనా మీరు అడుగుతున్న వాక్యము? ఈలో 12. ఉండండి. పిత్ర త్వం ఉండండి. ఆహూయసే వచ్చింది కాబట్టి త్వమ్మే వస్తుంది. ప్రేషయధ్వే చోట యూయం వస్తుంది. అంతే. భగిన్యా ప్రేషయధ్వే అనే వచ్చిన చోట బహువచనం వచ్చింది కాబట్టి అక్కడ యూయం వస్తుంది. ఓకే. ఇది ఆహూయసే వచ్చింది కాబట్టి ఇక్కడ త్వమ్మే వస్తుంది, ఏకవచనమే వస్తుంది. అవును మేడం. రైట్. ఇంకేమన్నా ఒకవేళ మళ్ళీ చూసుకుంటే డౌట్స్ వస్తే నాకు మెసేజ్ పెట్టండి. ప్రస్తుతం అయితే 7th లెసన్ తీయండి. ఇదేం రికార్డ్ అవ్వలేదా? అవుతుంది. సో 7th లెసన్ లో సూక్తి అండి. అనుక్తం అప్యూహతి పండితో జనః. అనుక్తం అపి ఊహతి పండితో జనః. పండితః జనః అంటే అనుక్తం అంటే చెప్పబడనిది, విచ్ ఈస్ నాట్ టోల్డ్. అంటే చెప్పనిది కూడా ఊహతి ఊహిస్తాడు. ఎవరు? పండితుడైన వాడు ఊహిస్తాడు. పండితః జనః అనుక్తం అపి ఊహతి. పండితుడైన వాడు అవతల వాడు చెప్పకుండానే తెలుసుకుంటాడు. చూడండి, అలాగే చెప్పనిది కూడా తెలుసుకుంటాడు, వాడు ఊహిస్తాడు. సో అది దాని మీనింగ్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చెప్పేది ఏంటంటే కర్మణి భూతకాలము. మొన్న కూడా భూతకాలమే చెప్పుకున్నాము. అది క్త ప్రత్యయ రూపం అంటే కృదంత రూపం, కృదంత భూతకాలం. ఇదేంటి? లకార రూపం అంటే తింగంతాలు. మీకు అందరికీ తెలుసు వందతే అనేది ఆత్మనేపది ఉంటే దానికి భూతకాలం ఎలా రాసాం? అవందత, అవందేతాం, అవందంత కదా, అది రాసాం కదా. సేమ్ రూపాలుగా ఇప్పుడు కర్మణిలోకి మార్చినప్పుడు కూడా వంద్యతే ఉందనుకోండి, అవంద్యత అని రాయాలి. అవంద్యత, అవంద్యేతాం, అవంద్యంత. అలాగే అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత. ఎందుకంటే ఇక్కడ అన్ని ఆత్మనేపదులే కదా. పఠ్యతే, లిఖ్యతే, ధావ్యతే, అని పీయతే, అన్ని ఆత్మనేపదులు కాబట్టి అన్ని వంద ధాతువుకి తర్వాత తీసుకున్నాను. అన్ని వంద ధాతువుకి ఎలా అయితే వస్తాయో రూపాలు, లకార రూపాలన్నీ అలాగే వస్తాయి దీనికి కూడా. చూడండి ఒక్కసారి. సో
సో కర్మణి ప్రయోగ క్రియాపదాన్ని ఆత్మనే 10 ధాతు రూపాణి ఏవ భవంతి. కాబట్టి అత సర్వాణి లకార రూపాణి 100 ధాతురివ భవంతి. దీనిలో అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత, ఆ యకారం ఒకటి మిగులుతూ వస్తుంది. ఆ యా రావాలి కాబట్టి మనకి. అపఠ్యథాహ, అపఠ్యేతాం, అపఠ్యధ్వం, అపఠ్యధవం అని పడింది, ధ్వం అని పడాలి. అపఠ్యే, అపఠ్యావహి, అపఠ్యామహి. ఉదాహరణ చెప్పాం మనం. దాన్ని సేమ్ అక్కడ చెప్పినవే ఇక్కడ చెప్పుకోవడమే. అక్కడ క్తా ప్రత్యయంతో చెప్పాం. గ్రంథ పఠిత, కథా పఠిత, పుస్తకం పఠితం అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తాము? గ్రంథ, బాలక గ్రంథం. సేమ్ ఎగ్జాంపుల్స్ అండి తీసుకుంది. బాలక గ్రంథం అపఠత్. ఇక్కడ ఆ గ్రంథం కూడా తప్పుపడింది. ఇక్కడ గ్రంథం అపఠత్, కథాం అపఠత్. ఎందుకు? లకార రూపాల్లో మీకు లింగ భేదం ఉండదు, ఓన్లీ పురుష భేదం ఉంటుంది తప్ప లింగ భేదం ఉండదు. కాబట్టి గ్రంథం అవ్వచ్చు, కథ అవ్వచ్చు, పుస్తకం అవ్వచ్చు, అపఠత్ అనే మాటే వస్తుంది. సో గ్రంథ అని రాసినప్పుడు కూడా మనం మార్చినప్పుడు బాలకేన గ్రంథ అపఠత్కి అపఠ్యత అనే వస్తుంది. కథ ఉన్న అపఠ్యత అనే వస్తుంది, పుస్తకం ఉన్న అపఠ్యత అనే వస్తుంది. అదే క్తా ప్రత్యయం అనుకోండి, మీకు గ్రంథ ఉంటే పఠిత రావాలి, అలాగే కథ ఉంటే పఠిత రావాలి, పుస్తకం ఉంటే పఠితం రావాలి. కానీ ఇక్కడ మాత్రం మనకి మూడిటికి కూడా లింగ భేదం ఉండదు కాబట్టి లకార రూపాల్లో అపఠ్యత అనేది వస్తుంది. సో దాన్ని బట్టి వచనాలు మారుతున్న కొద్దీ మీకు ఈ రూపాలు కూడా మారతాయి. దీనికి క్తా ప్రత్యయానికి ఈక్వలెంట్ అంటే లిఖిత, లిఖిత, లిఖితం అని ఉందనుకోండి, అలిఖ్యత. అలాగే వందిత, వందిత, వందితం, అవంద్యత. జ్ఞాత, జ్ఞాత, జ్ఞాతం, అజ్ఞాయత. పీత, పీత, పీతం. ఇట్లాగా మనకి రూపాలన్నీ కూడా వస్తాయి. ఏమంటే దీనికే వస్తాయా మరి? దేనికైనా కూడా ఇట్లాగే వస్తాయా అంటే స్పెషల్ క్రియాపదాలు ఏమన్నా ఉంటే చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉండొచ్చు. బేసిక్ గా అయితే క్తా ప్రత్యయానికి ఇలాగే రూపాలు వస్తాయి. అంటే మనకు బేసిక్ గా 100 ధాతువుకి సంబంధించి మనం గనక లకారాలన్నీ కాన్ఫిడెంట్ గా ఉండుంటే ప్రవేశ నుంచి ఇది రాయడం అనేది పెద్ద విషయమైనా కాదు అని నా ఒపీనియన్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఒకసారి. కర్తరిలో తవతు తోటి ఎలా మనం ఏం చెప్పుకున్నాం? కర్తరిలో కూడా తవతు అండ్ లకార రూపం రెండు ఉన్నాయి కదా మనకి. కర్తరిలో భూతకాలం చెప్పేందుకు తవతు రూపం ఉంది, లకార రూపం ఉంది. బాలక గ్రంథం అపఠత్. కానీ మనం తవతు రాసేప్పుడు ఏం చేస్తాం? ఈ కర్తృపదం ఏ లింగంలో ఉంటే ఆ లింగంలో తవతు రాస్తాం. బాలక గ్రంథం పఠితవాన్. బాలిక కథాం అపఠత్. ఇక్కడ కథతో సంబంధం లేదు మనకి, బాలికతో సంబంధం కాబట్టి కథాం పఠితవతి అని రాస్తాం. బాలక పుస్తకం అపఠత్, బాలక పుస్తకం పఠితవాన్ అని రాస్తాం. ఓకే, ఇది కర్తరి, ఇది మీకు తెలిసిన బాక్స్ ఇదంతా. మరి ఇప్పుడు ఇక్కడ బాలకేన గ్రంథ అపఠ్యత రాసేటప్పుడు మనకు కా ప్రత్యయం దీన్ని రాసేటప్పుడు గ్రంథ పఠిత. బాలికయా కథా అపఠ్యత, కథా పఠిత. పుస్తకం అపఠ్యత, పుస్తకం పఠితం. చెప్పదలుచుకుంది ఏమిటి అంటే దీని ద్వారా కర్తరి ప్రయోగంలో కర్తృపదం ఇంపార్టెంట్ గా ఉంటుంది కాబట్టి క్రియాపదం స్థానంలో ఉన్నటువంటి కృదంత రూపం కూడా ఆ కర్తృపదం యొక్క లింగాన్ని అనుసరిస్తూ ఉంటుంది, తవతు ప్రత్యయ రూపము. కర్మణి ప్రయోగంలో కర్మపదమే ఇంపార్టెంట్ కాబట్టి లకార రూపంతో సంబంధం లేదు. లకార రూపంలో అన్ని ఓలానే ఉంటాయి, కానీ కర్మణి ప్రయోగంలో కర్మపదం ఏ లింగంలో ఉంటుందో క్రియాపదంలో స్థానంలో ఉన్నటువంటి క్తా ప్రత్యయ రూపం ఆ లింగంలో ఉంటుంది. అర్థమైందా? ఓకేనా? బేసిక్ గా భూతకాలానికి చెప్పడానికి కర్తరిలోను 2 రకాలుగా చెప్పచ్చు, కర్మణిలోను 2 రకాలుగా చెప్పచ్చు. కర్తరిలో లకార రూపం యూజ్ చేసి లంగ్ లకార రూపము లేదంటే తవతు రూపం యూజ్ చేసి చెప్తాము. కర్మణిలో క్తా ప్రత్యయ రూపం యూజ్ చేసి లేదంటే లంగ్ లకార రూపం యూజ్ చేసి 2 రకాలుగా చెప్తాము. అక్కడ కర్తరిలో లంగ్ లకారం యూజ్ చేసినప్పుడు పురుష లింగ భేదం ఉండదు కాబట్టి పురుష భేదం ప్రకారంగా ప్రథమ పురుషుల క్రియాపదం అలా ఉంటుంది. కానీ కర్తరిలో ప్రత్యయ రూపం రాసినప్పుడు ఏమవుతుంది? కర్తృపదం ఏ లింగంలో ఉంటే ప్రత్యయం ఆ లింగంలో వస్తుంది. బాలక అయితే పఠితవాన్ ఉంటుంది, బాలిక అయితే పఠితవతి వస్తుంది. కర్తృపదం ఏ లింగంలో ఉంటే తవతు ఆ రూపంలో ఆ లింగంలో ఉంటుంది.
కానీ కర్మని ప్రయోగం వచ్చేసరికి ఏమవుతుంది, కర్తృపదం తృతీయ విభక్తిలో ఉంటుంది, దాంతో మనకు సంబంధం లేదు. కర్మపదం ఏ లింగంలో ఉంటుందో మన తా ప్రత్యయ రూపం ఆలి. గ్రంథ ఉంటే పఠిత రావాలి, కథ ఉంటే పఠిత రావాలి, పుస్తకం ఉంటే పఠితం రావాలి. లకార రూపాలు మాత్రం దాంట్లో అయినా దీంట్లో అయినా కూడా మీకు ఎట్లా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. దాన్ని ఏమంటారు, ప్రథమ పురుష అయితే లింగంతో సంబంధం ఉండదు, పురుషతోనే సంబంధం ఉంటుంది. ఇక్కడ వరకు క్లియరా ఇక్కడ వరకు? ఏమిటో తెలియట్లేదు పాపం. అవునా కాదు? అర్థమైంది మహోదయ, అర్థమైందండి. రైట్. సో ఇప్పుడు దాని వాక్యాలు చదువుతాం చూడండి. ఇవి కూడా అలాగే ఉంటాయి. మనకి 6th లెసన్ లో అయితే ఎలా అయితే వాక్యాలు పఠిత అలా వాటితో వచ్చాయో, మిగతా ఇవి కూడా భూతకాలంలో కాబట్టి అట్లాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్త్రీలింగ పుంలింగాలు ఉండవు, ఓన్లీ పురుష భేదాలతో ఉంటాయి. అండ్ మోస్ట్లీ మనకి ప్రథమ పురుషలోనే ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే కర్మపదం అనేది మధ్యమ ఉత్తమ పురుషుల్లో ఉండడం రేర్ కాబట్టి ప్రథమ పురుషులోనే కనిపిస్తాయి మనకి ఎక్కువ. బాలకేన విద్యాలయ అగమ్యత, అక్కడ ఏం చెప్తాం, విద్యాలయ గత అని చెప్పాం, ఇక్కడ అగమ్యత అని చెప్తాం. కపిన ఫలం అఖాద్యత, అక్కడేం చెప్తాం, ఫలం ఖాదితం అంటాం, ఇక్కడ అఖాద్యత అని చెప్తాం. నిర్వాహకేణ చిటిక, అక్కడ మీ తెలుగు మీనింగ్స్ ఇచ్చేసారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చిటిక అదీయత అన్నారు, దీయతే అదీయత. పైన కూడా చెప్తే, పైన వాటికి కూడా చెప్తే గచ్చతికి, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, గచ్చతి ఇస్తే అగమ్యత, గచ్చతి ఇచ్చి దీనికి కర్మని భూతకాల రూపం రాయమంటే డైరెక్ట్ గా రాద్దామని ఎప్పుడు ట్రై చేయకూడదు. గచ్చతికి ముందు ప్రజెంట్ టెన్స్ లో ఏంటో కర్మని ఫామ్ గమ్యతే రాసుకుంటే అప్పుడు అగమ్యత రాయటం ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ గచ్చతి ఇచ్చి కర్మని భూతకాలంలోకి రాయమంటే రాయలేరు, కష్టమైపోతుంది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో విద్యాలయ అగమ్యత, గమ్యతే ప్రెసెంట్ టెన్స్, అగమ్యత పాస్ట్ టెన్స్. ఖాద్యతే ప్రెసెంట్ టెన్స్, అఖాద్యత పాస్ట్ టెన్స్. దీయతే ప్రెసెంట్ టెన్స్, అదీయత పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్. సో మామూలుగా చిటికా ఉందనుకోండి, తా ప్రత్యయం చెప్పాలంటే దత్తా అని చెప్పాలి. ప్రాచార్యేణ లేఖని అపాత్యత, పాత్యతే అపాత్యత, పాతితం, లేఖని కాదు పాతిత వస్తుంది తా ప్రత్యయ రూపం అయితే. సో తా ప్రత్యయ రూపం పక్కన పెట్టుకుంటే ఫస్ట్ ఇది చూసుకుంటే పాత్యతే అపాత్యత. బుద్ధిమత్య వాద అక్రియత, కరోతికి క్రియతే వస్తుంది కదా, క్రియతేకి అక్రియత. ఛాత్రై పాఠ అపఠ్యత, పఠ్యతే అపఠ్యత. పుత్రేణ జలం అపీయత, పీయతే అపీయత. తయా గీతం అశ్రూయత, శ్రూయతే అశ్రూయత. ఓకే, శ్రూయతే అశ్రూయత. భగిన్యా బాలాః అదృశ్యంత, దృశ్యతే అదృశ్యత. ఇది బహువచనం కాబట్టి బాలాః అనేది అదృశ్యంత వచ్చింది. జనైః ద్విచక్రికాః అక్రీయంత, అక్రీయంత అని రాశారంటే మారిపోతుంది. దీర్ఘమిస్తే క్రీణాతికి క్రియతే వస్తుంది, క్రియతేకి అక్రియత వస్తుంది. ద్విచక్రికాః బహువచనం కాబట్టి అక్రీయంత అని వస్తుంది. రైట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, కరోతికి క్రియతే వస్తుంది, షార్ట్ ఈ హ్రస్వ ఈకారంతో క్రియతే వస్తుంది. క్రీణాతికి క్రియతే దీర్ఘ ఈకారం వస్తుంది. సో దాని ప్రకారమే అక్రియత వచ్చిందంటే కరోతికి వచ్చింది, అది అక్రియత వచ్చిందంటే క్రీణాతికి వచ్చింది అది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి అది. అర్చకేన శ్లోకాః అశ్రూయంత, శ్రూయతేకి అశ్రూయత వస్తుంది. అశ్రూయత ఏకవచనం, అశ్రూయంత బహువచనం. నిర్దేశకేన అభినేత్ర్యః బహువచనం, అస్మర్యంత, అస్మర్యంత. స్మరతి స్మర్యతే వస్తుంది, స్మరతికి స్మర్యతే వస్తుంది బహువచనం. దానికి అస్మర్యత పాస్ట్ టెన్స్ వస్తుంది, అస్మర్యంత బహువచనం వస్తుంది. రైట్, క్లియర్. జనకేన భగిన్యః ఒక్క నిమిషం, ఈ 3 వాక్యాలు అయిపోయినాయి సార్. భగిన్యః అసూచ్యంత, సూచయతికి సూచ్యతే వస్తుంది కదా,
సూచ్యతేకి ఏమొస్తుంది పాస్ట్ టెన్స్? అసూచ్యత వస్తుంది. అసూచ్యతకి బహువచనం ఏమొస్తుంది? అసూచ్యంత వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉద్యానపాలకేన వృక్షాః అపాల్యంత. ఓకే, పాలయతి మామూలు మనకు తెలిసిన వెర్బ్, దానికి కర్మణి పాల్యతే, దానిలో బహువచనము పాల్యంతే. పాస్ట్ టెన్స్ రాయాలంటే అపాల్యత అపాల్యంత. లాస్ట్ వన్, గృహిణీభిః కార్యాణి అక్రియంత. ఇల్లాళ్ళ చేత పనులు చేయబడినవి. అక్రియంత, కరోతికి క్రియతే వస్తుంది, క్రియతేకి అక్రియత వస్తుంది, దానికి బహువచనం అక్రియంత. రైట్. సో ఈ విధంగా మీకు 100 ధాతువు యొక్క లకార రూపాలన్నీ కంఠత వస్తే అది ఆత్మనేపది ధాతువు కాబట్టి ఒక యా యాడ్ అవుతూ వీటన్ని కూడా కర్మణి రూపాలకు కూడా, కర్మణి ప్రయోగంలో కూడా అన్ని లకార రూపాలు వస్తాయి. ఇంతవరకు క్లియరా? ఎస్ మూర్తి గారు చెప్పండి ఏంటో. ఇప్పుడు మనం పఠితవాను అపఠత్ బదులు పఠితవాను వాడుతూ ఉంటాం కదండి అక్కడ. అలాగా ఇక్కడ అపఠ్యతే బదులు ఇది వాడచ్చు. ఇప్పుడు తయా గీతం అశ్రూయత ఉంది, తయా గీతం అశ్రూయత అని రాయాలి, అశ్రూయత్ అనకూడదు. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు. ఆమె చేత పాట వినబడింది అంటే ఆమె పాట విన్నది అని కదా, ఆమె పాట విన్నది అని. అయితే తయా గీతం అశ్రూయత అనుంది. తయా గీతం మేము ఇందాక నేర్చుకున్నటువంటిది తయా గీతం శృతం అని కూడా అనొచ్చు. శృతం అని రాస్తే కంఫర్టబుల్ యూసేజ్ అది. కంఫర్టబుల్ యూసేజ్ కాదంటలేదు. శృతం రాస్తే మీరు అది కృదంత రూపము, అవును. అశ్రూయత రాస్తే లకార రూపము, క్రియాపద రూపము. కాబట్టి రెండూ తెలియాలి, ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్ని అలాగే వస్తాయి. కాబట్టి రెండూ తెలిసి ఉండాలి. మనకు కంఫర్టబుల్ గా ఉన్న ఏదుందని తర్వాత విషయం. అవి ఇంతకుముందు ఈ పఠితవాను అయితే కృతవాను అది ఈజీగా వాడుకోవడానికి మీకు బాగుంటుంది అన్నారు కదా, అలాగే ఇది కూడా పాస్ట్ టెన్స్ లో కర్మణిలో ఇలా వాడుకోవచ్చు. ఈజీ వాడటం. ఓకే, సరే. సో ఈ కింద ఇచ్చినవన్నీ కూడా ఆ టేబుల్ కానీ లేకపోతే ఆ వాక్యాలు ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇందాక స్లైడ్స్ లో చూసేసాము ఆల్రెడీ. సో మనం మళ్ళీ స్పెషల్ గా ఏమీ చెప్పుకోకర్లేదు. దీంట్లో మీరు ఒకసారి ఆ టేబుల్స్ చూసుకురండి, అప్పుడు ఎక్సర్సైజ్లు చేద్దాం. టేబుల్స్ చూసుకొచ్చాక చేద్దాం, ఇప్పుడే అక్కర్లేదు మనకి ఎక్సర్సైజ్లు. టేబుల్స్ చూసుకొచ్చాక చేద్దాం. ఓకే, ఇంకెంత టైం ఉంది మనకి? 7 minutes ఉంది, అంతేనా? సర్లేండి, మళ్ళీ చెప్పండి మేడం. చార్ట్ శ్లోకం అయిపోతుందంటారా? సరే, చార్ట్ శ్లోకం చెప్పండి. చూడండి, చార్ట్ శ్లోకం తీయండి. వాచ్యతాం సమయోతీతః స్పష్టమగ్రే భవిష్యతి ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే అనేది శ్లోకం అండి. ఎందుకంటే ఓ టీచర్ ఎవరో ఉండేవారు, నా బోటి వాళ్ళు ఎవరు, మొత్తానికి మీరు అడగంగానే ఇప్పుడు మీకు రావు, కోవిదాలో వస్తాయి, ఇప్పుడు మీకు తెలియదు, తర్వాత అర్థమవుతుంది. ఇలా చెప్తాను కదా నేను అప్పుడప్పుడు, కొన్నిట్లు తప్పక చెప్పదు. మేడం మీలాంటి వాళ్ళు కాదు మేడం, అలాంటి వాళ్ళు వేరే ఉన్నారు, మేము చూసాం. వద్దులే కానివ్వండి, తీసుకుంటారేంటి కదా, జోక్ గా చెప్దామని ఏదో ట్రై చేస్తుంటే నేను. రైట్, ఉండండి, మళ్ళీ టైం అయిపోతుంది. సమయోతీత ఇది ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను కూడా ఆ మాట. సో అలాంటి టీచర్ని ఆయన ప్రసిద్ధి పొందేశాడు బాగా, ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎట్లాగా చెప్తాడా ఆయన, ఇంత ఫేమస్ అయ్యాడు, ఎలా పాఠం చెప్తారా అని చూస్తే ఎవరన్నా వెళ్ళి డౌట్ అడిగితే ఇప్పుడు టైం అయిపోతుంది, ముందు మీరు చదవగా మీకే క్లియర్ అవుతుంది, టైం అయిపోతుంది కాబట్టి అని చెప్పుకుంటూ దాటేసుకుంటూ వెళ్తుంటే గబగబా సిలబస్ అయిపోతుంది. మరి మా సిలబస్ అయిపోయింది, మా పోర్షన్ అయిపోయింది అని చెప్పుకోక ఏమవుతుంది అప్పుడు? సో అట్లా ఆయన పాఠం చెప్పే పద్ధతి ఏమిటా అనేది తర్వాత బయటపడిందట. సో ఇలా చెప్తూనే వెళ్ళిపోయారు అనుకోండి, ఓహో ఇది మనకి ఇప్పుడు అర్థం కాదు, ఈ క్లాస్ లో తెలియదు కాబట్టి మనం ఇది పెద్ద పట్టించుకోకర్లా, ఇక్కడ చూస్తే చాలని వాళ్ళు పెద్ద కష్టపడకుండానే ముందుకు వెళ్ళిపోయేవారట స్టూడెంట్స్. సో అలా చూస్తున్నప్పుడు దాంట్లో కష్టం అనేది ఎలా తెలుస్తుంది? తెలియదు కదా, అంటే వెతుక్కోరు కదా, అది చెప్తున్నారు. వాచ్యతాం సమయోతీత స్పష్టం అగ్రే భవిష్యతి. వాచ్యతాం సమయో అతీత పూర్వరూపం,
స్పష్టం అగ్రే భవిష్యతి ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. వాచ్యతాం సమయః అతీతః వాచ్యతాం టైం అయిపోతుంది, సమయము గడిచిపోయింది, జాగ్రత్త చూసుకోండి. వాచ్యతాం అంటే గమనించండి. స్పష్టం అగ్రే భవిష్యతి, వాచ్యతాం అంటే చాలా 2 రకాల మీనింగ్స్ వస్తాయి. చదువుకుంటూ ఉండండి, టైం అయిపోతుంది, మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారు టైం అని చెప్తాట ఆయన. మీరు చదువుతూ ఉంటే ముందరకెళ్తే కదా అర్థమయ్యేది, మీరు ఇక్కడే ఉంటే ఏం అర్థమవుతుంది? స్పష్టం అగ్రే భవిష్యతి, ముందుకెళ్ళిన కొద్దీ క్లియర్ అవుతుంది. ఇది పాఠయతాం అని పాఠం చెప్పే వాళ్లకు, పాఠం చెప్పేవాళ్ళు. ఇది పాఠయతాం అనేది ఏ రూపం అనేది 3rd లెవెల్లో తెలుస్తుంది, చెప్తాను నేను. చదివించే వారికి అంటే చదివించు వారికి అని అర్థం. పాఠయతాం అంటే షష్ఠీ విభక్తి బహువచనం వస్తుంది, శత్రంత రూపం అంటారు దాన్ని. ఓకే, ఇది పాఠయతాం అని చదివించే వాళ్ళకి గ్రంథే పుస్తకంలో కాఠిన్యం కష్టం అనేది కుత్ర వర్తతే. ఆయన చెప్పడు కదా, ఆయన ఏమీ కష్టమైన అంశం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా కష్టం ఏంటో తెలిసేది. చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా అలా బోధించే వారికి కష్టం అంటే పుస్తకంలో కష్టం అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పడం దాని యొక్క ఉద్దేశ్యము. రైట్. సో లకార రూపం బాగా చదువుకుని రండి. రేపంటే మండే ఎక్సర్సైజ్. అందరం ఉపవాసాలు ఉంటాం కాబట్టి కొంచెం తీరిగ్గా చక్కగా చూసుకుని రండి, గబగబా చెప్పేసుకుందాం ఆ రోజు. ఓకే రైట్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడతారు? 5వ పాఠంలా ఇవ్వండి మేడం, 5వ పాఠంలా ఇవ్వండి, 6వ పాఠం కూడా బాగా ఇంకా వస్తాయండి మీకు ముందుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, డోంట్ వరీ. రైట్, ఇప్పటికైతే టైం అయిపోతుంది. సూర్యకుమార్ గారు చెప్పండి. ఒక చిన్ని డౌట్ ఉంది. ఇప్పుడు ఈ 125 పేజ్ లో ఫస్ట్ వాక్యం ఇచ్చారు చూడండి, బాలకేన విద్యాలయ అగమ్యత అని ఇచ్చారు కదా. తెలుగులో చూస్తే అసలు కర్మణి ప్రయోగంలో కనిపించట్లేదే మేడం, మీనింగ్ ఏంటో రాశారు. అసలు పాఠశాల వెళ్ళబడ్డం ఏంటి? మనకి అది అందుకనే కర్మణి ప్రయోగం చెప్పినప్పుడే వాళ్ళు ముందర చెప్పారండి. తెలుగులో వేరే భాషల్లో కర్మణి ప్రయోగం అంతలా కనపడదు, కానీ మన సంస్కృతంలో విరివిగా వాడతారు అని. బాలకునిచే పాఠశాల వెళ్ళబడిన కరెక్ట్, ఎట్లయినా ఇట్లానే వాడాలి సంస్కృతంలో, అంతేగా? అంతే. ఇప్పుడు వాళ్ళు అంతే సంస్కృతంలో అలాగే లేదు సంస్కృతంలో అలాగే వాడాలి. పాఠశాల గమ్యతే సారీ విద్యాలయ గమ్యతే అనే వాడాలి, ఆర్ అగమ్యత వాడాలి. అయితే మీకు ఇదే వాక్యం ట్రాన్స్లేషన్ కి మామూలుగా ఇచ్చారనుకోండి, మనం అనువాద పద్ధతి చదువుకున్నాం కదా, ఏ భాషకు సంబంధించిన ఇవి పద్ధతి వాటికి ఉంటుంది అని. అందుకని అప్పుడు మనం వెళ్ళబడింది, ఇక్కడ మీకు వెళ్ళబడిందని ఎందుకు రాశారంటే మీకు అర్థం కావడానికి రాశారు. కర్మణి ప్రయోగం అర్థం కావడానికి వాళ్ళు ఆ వాక్యం రాశారు. యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ కి ఇచ్చినప్పుడు మాత్రం మన తెలుగులో అలాంటి ప్రయోగాలు లేవు కాబట్టి పాఠశాల వెళ్ళబడ్డం ఏమిటి, లేకపోతేను అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి మనం బాలకుడు పాఠశాలకు వెళ్ళాడు అని రాస్తే కూడా కరెక్టే. అది యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ పద్ధతి ప్రకారం అది కరెక్ట్. లేదండి మా పుస్తకంలో ఇలా ఇచ్చారు కదా, ఈ స్టేజ్ లో మేము ఇలా రాస్తామంటే అలా రాసినా కూడా తప్పులేదు. ధన్యవాదాలు. ఎస్ మల్లీశ్వరి పాడేయండి ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. టైం అయిపోయింది. ఏకదా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి తైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాక్తేతి కేచిత్ కృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः. ధన్యవాదాలు మహోదయ.